క్రీస్తునందు ప్రియ సంఘము, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు డిసెంబర్ మాసంలో 4వ ఆదివారము ఈ యొక్క సెకండ్ వర్షిప్ సర్వీస్లో ఆయన సముఖము సన్నిధిలో నిలబడి దేవుని మహాదయా కృప కనికరాలు బట్టి ఇంకొకసారి వాక్యము ధ్యానించుకునే కృపను దేవుడు మన యొక్క కుమారుల్లో మనకు అనుగ్రహించాడు కనుక దేవునికి మహిమ చెల్లిస్తాం. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక అంశాన్ని ఈరోజు నేర్చుకుందాం. ముఖ్యంగా యేసు జన్మించాడని, మనం ఆయన లోకంలోకి వచ్చాడని మరి నమ్ముతున్నాం. అయితే క్రైస్తవులు మాత్రమే నమ్మటానికి యేసు పుట్టాడని, మిగతా లోకమంతా కూడా క్రైస్తవుల దేవుడు ఈయన యేసుక్రీస్తు, ఈయన మరి రక్షణ కొరకు ఈయనను ఆరాధిస్తారని చెప్పి ఒకవేళ అన్యులు అనుకున్నా యేసు లోకంలో జన్మించాడనేది అది వాస్తవం. అంతేకాదు యేసు లోకంలో జన్మించి ఆయన మరి లోకంలో తన యొక్క సాక్ష్యాధారాలను ఎంత బలంగా ఉంచాడంటే, మరి అతడు ఏ మతస్థుడైనా తన డేట్ ఆఫ్ బర్త్ రాసుకుంటున్నప్పుడు యేసు పుట్టిన నాటి నుంచి తన యొక్క మరి జీవితము ఉనికిలోకి తల్లి గర్భంలోంచి లోకంలోకి వచ్చినప్పుడు డేట్ వేసుకున్నాడు. కనుక యేసు ప్రభు పుట్టాడనేది ఒక కల్పితం కాదు, ఒక భ్రమ కాదు, ఒక కట్టుకథ కాదు, లేకపోతే ఎవడో చెప్పిన పురాణం కాదు. యేసు పుట్టాడనేది 100% వాస్తవము. నీ డేట్ ఆఫ్ బర్త్ తోటి తెలుస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా వాడే మతస్థుడైనా యేసు పుట్టుకను బట్టే ఆ డేట్ వేసుకోవాలి. ఏ ఒక్క దేశము స్వాతంత్రం పొందితే ఆ యేసు పుట్టుక నుంచి ఫలానా సంవత్సరం ఆ దేశం స్వాతంత్రం. ఏ దేశ చట్టమైన చేయబడితే అది చట్టం ఏ రోజు చేశారో డేట్ ఉంటుంది. ఏ రూలు మరి అది ఏ యొక్క మరి ఆ యొక్క గవర్నమెంట్ లా అయినా ఆ డేట్ ఒకటి వేస్తుంటారు. అది ఎవరి నుంచి అంటే యేసు పుట్టినప్పటి నుంచి. కనుక ఇంత బలంగా తన సాక్ష్యాన్ని లోకంలో ఉంచిన యేసును, ఆయన యొక్క ఉనికిని, ఆయన పుట్టుకను మనం నిరాకరించలేము. కనుక ఎవరైనా నిరాకరిస్తే అది వారి కర్మ, వారి యొక్క మరి దౌర్భాగ్యత తప్ప. యేసు అనేవాడు క్రైస్తవుల దేవుడు అయితే ఆయన యొక్క గ్రంథంలో ఈ యొక్క మరి బైబిల్లోనే ఉండి వాళ్లకు మాత్రమే ఉండేది కాదు. యేసు నమ్మని కోట్ల మందికి కూడా యేసును నిరాకరించలేని అద్భుతమైన ఒక సాక్ష్యము వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవడం. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ఈ యొక్క డిసెంబర్ మాసంలో యేసు జన్మించాడని, ఆయన జన్మ ఈ మాసంలో జరిగిందని ఏదో ఒక పండగగా, ఒక ఆర్భాటంగా, ఒక ఫెస్టివల్ గా ఆరాధిస్తుండొచ్చేమో. కానీ అయితే యేసు జన్మను మనం సరిగ్గా తెలుసుకోవాలి. ఒకసారి ఒక బొటనిస్ట్ అంటే ఒక వృక్ష శాస్త్రజ్ఞుడు ఒక తోటలోకి వెళ్ళాడు. ఆ తోటలోకి వెళ్ళి చాలా పూలు తెంపారు. తెంపిన తర్వాత అక్కడ ఆయన సైన్స్ పరిశోధకుడు కనుక ఆ పూలన్నీ వాళ్ళు ఒక టేబుల్ మీద పెట్టి వాటిని మరి పరీక్షించి ఆ పూలలో ఉండే చాలా సంగతులను రాసుకున్నారు. వాళ్ళు వృక్ష శాస్త్రజ్ఞులు కనుక వృక్షాల మీద పరిశోధన చేస్తారు. ఆయనతో పాటు వచ్చిన చాలా స్టూడెంట్స్ కూడా ఆ యొక్క ఫ్లవర్స్ గురించి కొంచెం రీసెర్చ్ చేశారు. వాటన్నిటిని చేసిన తర్వాత రాసుకున్నారు, నోట్ చేశారు, ఫొటోస్ తీశారు, మొత్తానికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ పూలన్నీ అక్కడ వదిలిన తర్వాత అదే తోటలోకి మనుషులు వెళ్ళిపోయాక కొన్ని కోతులు వచ్చినాయి. కోతులు వచ్చి ఏం చేస్తాయంటే అవి పలహారాల లేకపోతే ఏమన్నా మనుషులు వచ్చిపోయారు కనుక సంథింగ్ మస్ట్ హ్యావ్ బీన్ లెఫ్ట్, ఏదైనా వదిలి ఉంటారని చెప్పి అక్కడ వెళ్ళి చూసిన తర్వాత ఏమీ లేదు తినడానికి ఆ కోతులకు. అవి పూలు కనుక ఆ పూలన్నింటినీ చెదిపేసేసి వెళ్ళిపోయినాయి. ఆ పూలు కోతులు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత ఏం దొరకలేదు తినడానికి. ఆ తర్వాత ఆ కోతులు వెళ్ళిపోయిన తర్వాత బటర్ఫ్లైస్ వచ్చినాయి, అంటే ఆ యొక్క సీతాకోక చిలుకలు వచ్చినాయి. అవి వచ్చి అవన్నీ కూడా పూల ఆ రేకుల మీద వాళ్తూ వాటి రంగులను చూస్తూ వాటిని పరిశీలిస్తూ వాటిని కొంచెం సేపు వాటి మీద లాగున చాలా ఆకర్షణగా ఉన్నాయి కనుక అవన్నీ కూడా ఎగిరి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత చివరిగా ఇంకొక గుంపు వచ్చింది. ఆ గుంపు ఏమిటంటే అవి మరి హానీబీస్ అంటారు, అంటే తేనెటీగలు వచ్చింది. ఆ తేనెటీగలు వచ్చి ఏం చేస్తాయంటే ఆ పూలలో ఉండే ఆ యొక్క మకరందం ఎక్కడుందో నేరుగా వాటి దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ఆ పూలలో ఉండే మకరందాన్ని అంతా కూడా సంగ్రహించి దాటిని చక్కగా ఆనందించి ఆ యొక్క మకరందాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఏం చేస్తాయి అందరికీ తెలుసు. అవి తేనె పట్టులో తేనెను తయారు చేస్తాయి. ఈ భూమి మీద అన్నిటికంటే రుచికరమైంది, మధురమైంది తేనె అని ప్రపంచ దేశాలు ఒప్పుకోవాల్సిందే. కానీ దావీదు అన్నాడు, ఆ యొక్క జుంటి తేనెల కంటే మధురమైంది వాక్యం అన్నాడు. అంటే ఆ తేనెటీగలు మాత్రమే, లేకపోతే ఆ యొక్క హానీబీస్ మాత్రమే ఆ యొక్క పూలలోని మకరందాన్ని సేకరించి వెళ్ళిపోయింది. ఎందుకు దీన్ని చెప్తున్నానంటే, ఈరోజు యేసు పుట్టాడనే ఈ జన్మను ఈరోజు చాలా మంది ఇలాగునే ఉంది. చాలా మంది పరిశోధిస్తున్నారు, పెట్టి చూస్తున్నారు, యేసు ప్రభు పుట్టాడా లేదా, ఆయన పుట్టింది కరెక్టా కాదా, ఈయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడా, ఈయన తెల్లోళ్ళ దేవుడా, వీళ్ళ లేకపోతే ఈ యొక్క కులము తక్కువ దళితుల దేవుడా.
ఇలాగున ఆ యొక్క బొటనిస్ట్ చూసినట్టు పరీక్ష చేస్తున్నారు, ఏవో రాసుకుంటున్నారు, ఆయన ఇక్కడ పుట్టుంటే అక్కడ పుట్టుంటే ఏవో పరిశోధనలు చేస్తున్నారు యేసు మీద. వాళ్ళంతా అలాగునే మిగిలిపోతే తర్వాత కొన్ని కోతులు వస్తున్నాయి. ఆ కోతులు ఏం చేస్తున్నాయి అంటే సాంతా క్లాస్ అని పెట్టుకుంటాయి, ఆ తర్వాత చెట్టు పెట్టి, స్టార్ పెట్టి, పూలు పెట్టి, అది పెట్టి ఈ కోతులన్నీ ఏం చేస్తాయి, కొంచెంసేపు డ్యాన్సులు చేసిపోతాయి. యేసు జన్మతో వాటికి ఏమీ సంబంధం లేదు. యునైటెడ్ క్రిస్మస్ అని పెడతాయి కొన్ని కోతులు ఏమంటే ఉమెన్స్ క్రిస్మస్, ఆ తర్వాత యూత్ క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్, ఎయిడ్స్ వాళ్ళ క్రిస్మస్ లాస్ట్కి కదా, లేకపోతే ఇంకేదో దిక్కుమాలిన క్రిస్మస్. ఈ కోతులన్నిట్లో కొంచెంసేపు ఆడుకుంటాయి, వెళ్ళిపోతాయి. ఆ తర్వాత కొన్ని మరి సీతాకోక చిలకన్న అంటే నాకు చాలా బాధ వేస్తుంది. సీతయ్య కావవి కదండి, బటర్ఫ్లైస్ అందాము. ఆ బటర్ఫ్లైస్ లాగా చాలా మంది ఏం చేస్తారంటే క్రిస్టియన్స్ చక్కగా బట్టలు వేసుకొని వచ్చి యేసు ప్రభు జన్మ మీద వాళ్తాయి. వాలి బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే 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 ఓకే, కొంచెంసేపు రంగులు చూసేసి మంచిగా వేసుకొని ఆ తర్వాత చర్చిలో చేరి ఎవ్రీ ఇయర్ వచ్చి వాళ్తాయి. ఇవి కూడా ఏమి కూడా వాటికి ఇచ్చేది లేదేంటి. అవి ఒక నామినల్ క్రిస్టియన్స్, బాగా డెకరేటెడ్ క్రిస్టియన్స్, సూట్లు బూట్లు సెంట్లు కొట్టుకొని ఆ తర్వాత మంచి ఇది చేసుకొని మేము కూడా ఆ పూలు చూచాము, వాడాము, తిరిగాము, వెళ్ళిపోయాము. ఈ 3 రకాల తర్వాత అసలు రకము బైబిల్ చెప్తున్న రీతిగా తేనెటీగలు అంటే నిజమైన క్రైస్తవులు ఆత్మతో సత్యముతో వాక్యములోని ఆశీర్వాదాలను చురుకొని వాటిని ఆస్వాదించి ఆ తేనెను తమ హృదయములో పదిలపరుచుకొని వాటిని తీసుకొని పోయి తమ జీవితాలను కట్టుకుంటాయి. సో ఈ తేనెటీగలకు ఉన్న రీతిలో ఉండే ఆ యొక్క దృక్పథం ఈరోజు క్రైస్తవుల్లో తగ్గిపోయింది. కనుక యేసు జన్మ ఇంకొక 12 సార్లు వస్తే ఏముంది, నేను బతికినన్ని సార్లు డిసెంబర్ వస్తే ఏముంది, కానీ నేను మాత్రము పరిశోధించి లేకపోతే కోతుల్లాగా కొంత ఆడుకొని కొంత ఆ యొక్క బటర్ఫ్లైస్ లాగా చూసి వెళ్ళిపోతే నా బ్రతుకులేం మిగులుతుంది. యేసు ప్రభు జన్మలో ఆశీర్వాదాలు ఉన్నాయి. యేసు ప్రభు జన్మలో ఒక 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. 3 బ్లెస్సింగ్స్ నేను ఇలా చూపిస్తాను. ఈ ఆశీర్వాదాలు పొందాలనుకుంటే మరి తేనె కంటే మధురమైనది వాక్యము. అందరికీ తెలిసింది, ప్రపంచానికి తెలుసు. తేనె కంటే మధురమైనది కనుక ఈ వాక్యము. దీని యొక్క రుచిని ఎరిగి ప్రపంచంలో ఎక్కువ అమ్ముడుపోతున్న పుస్తకం ఇది. ఒక్క నిమిషానికి 47 పుస్తకాలు అంటే ఎంత మధురమైంది కదండి. కనుక ఈరోజు ప్రతి పాట ప్రతి పుస్తకం ఓల్డ్ అయిపోతుంది. మరి ఇది ఎంత మనము ఓల్డ్ అవుతున్నా ఇది న్యూ అవుతుంది. ఈ బుక్ తేనె కంటే మధురమైంది కనుక దావీదు 15వ కీర్తన రాశాడు, జుంటి తేనె మధుర కంటే నీ వాక్యము నాయనా నాకు మధురమైందిరా. అయితే ఈ వాక్యంలోకి ఎన్నోళ్ళకి తెలుస్తుంది, వాక్యం ఏం చెప్తుంది క్రీస్తు జన్మ గురించి అని. తేనెటీగల్లాగా ఎవరైతే అలాంటి ఆశతో ఆ యొక్క మరి అవగాహనతో అంటే ఆశతో వస్తారో వాళ్ళకే దొరుకుతాయి. కనుక మనం లూకా సువార్త 1వ అధ్యాయంలో 75వ వచనంలో మరి ఇక్కడ ఒక 3 ప్రవచించారు. లూకా సువార్త చాలా 1వ అధ్యాయం పెద్ద అధ్యాయం. ఈ అధ్యాయంలో ఒక 3 వ్యక్తులు ప్రవచించారు. మొదట యేసును పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిన మరియా, ఆమె మొట్టమొదటిగా. ఆ తర్వాత ఈ మరియా వెళ్ళి ఎలిజబెత్ అని తన బంధువురాల్ని కలిసినప్పుడు ఆమె ఎలిజబెత్ యొక్క భర్త మరి ఆ యొక్క జకరియా 3 ప్రాఫెసీ చేశారు కదండి. ఈరోజు ప్రాఫెసీ చర్చకు ఒక పిచ్చి పట్టింది కదా, అంటే ఒక క్రేజ్ అనమాట. పోతే వాళ్ళు చెప్తారనమాట. ప్రాఫెసీ అంటే భవిష్యత్తు చెప్పినట్టు, సోది చెప్పినట్టు. ఆ తర్వాత ఈరోజు చెప్పాలంటే ఇంకా చాలా మటుకు పోయేవాళ్ళు చెప్తారు చూడు, అలాగున చాలా మంది ఆశపడుతున్నారు. బైబిల్ ప్రాఫెసీకి ఈ రోజు చర్చిలో ఉండే దరిద్రపు ప్రాఫెసీలకు చాలా తేడా ఉంది. కనుక ఇక్కడ మరియమ్మ కడుపులో మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు జన్మించడానికి సిద్ధమైనప్పుడు ఆమె వెళ్ళి ఏం చేసిందంటే మరి ఎలిజబెత్ ను కలిసింది. మరి చూడండి ఆ యొక్క లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనములో, ఆ దినములందు మరియా లేచి తన ప్రెగ్నెంట్ అని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాళ్ళ ప్రాంతాల నుంచి. యూదా ప్రదేశంలోని కొండసీమలో ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించింది. బంధువులు అవుతారు. ఎలిజబెత్ కు వందనం చేసింది. తన బంధువురాలు పెద్దది, తనకంటే ముసలామె. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచ్చిన వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లన్నీ ఒక ప్రాఫెసీ చేసింది. సరే, మనకి అది అవసరం లేదు. రెండవది, మరి ఆ ప్రాఫెసీ విన్న తర్వాత మరి మరియా కూడా నోరు తెరిచింది. 45వ వచనంలో ప్రభు ఆమె తెలియజేసిన ఈ మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనగానే వెంటనే 46 అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణం ప్రభువును ఘనపరచు. 2 ప్రవచించారు కనుక మనకి బైబిల్లో ఉంది. సొంత మాటలు కాదు, కవిత్వాలు కాదు, గేయాలు కాదు, కానీ హోలీ స్పిరిట్ ద్వారా 2 స్త్రీలు ఎలిజబెత్
మరియలు పలికారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎలిజబెత్కి ఆ యొక్క జకర్యాకు కొడుకు పుట్టాడు. అతని పేరు యోహాన్ అని. ఆ పేరు పెట్టి నోరు తెరవంగానే అతని యొక్క నోరు తెరవబడిందని, మూసుకొని పోయిన నోరు, శపింపబడిన నోరు, అతని నోరు బిగించుకొని పోయింది. ఆ యొక్క ఎలిజబెత్ ఆ యొక్క జకర్యాల వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు పేరు మీరు నేను పలక మీద రాస్తానని రాయంగానే అతని నోరు తెలుసుకోగానే ఆయన ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ పూర్ణుడై 67వ వచనంలో, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. సో ఈ ముగ్గురు ప్రవచించారు, కానీ మనకు అన్ని సమయం లేదు. కానీ జకర్యా యేసు జన్మలో ప్రవచించిన ఒక బలమైన మరి ఆశీర్వచనము 75వ వచనంలో ఉంది. 78వ వచనం ఎక్కడుంది అంటే 68 నుంచి 75 వరకు అని చెప్పి దీన్ని జంట వాక్యాలు అంటారు. రెండింటికి మధ్యలో ఒక గీత పెడితే దాన్ని జంట వాక్యాలు అంటారు. కనుక అదంతా ఇక్కడ వరకు కూడా మరి కలిపి ఉన్నప్పుడు ఈ 75వ వచనంలోని ఆఖరి భాగంలో కింద ఉన్న 3 లైన్లలో 4 లైన్లలో మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతా నిర్భయలమై ఆయన సన్నిధిన పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. యేసు జన్మలో ఒక సంగతి జరిగిందని పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు జకర్యా ద్వారా. ఏమిటి అని అంటే 3 ఆశీర్వాదాలు ఉన్నాయి యేసు జన్మ ద్వారా. 3 ఆశీర్వాదాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది బైబిల్, మన శత్రువుల చేతిలో నుంచి మనం విడిపింపబడతాము. ఇది కనుక ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు అంటాడు, యేసు జన్మ అంటే మీ శత్రువు చేతిలోంచి మీరు విడిపించబడటం జరగాలి. మరి యేసు యొక్క జన్మలో అవతారంలో మొట్టమొదటిది బైబిల్ చెప్తుంది, విమోచన కలుగుతుంది. మనందరికీ దేవుడు విమోచన ఇవ్వటానికి ఆయన ఈ లోకంలో అవతరించాడు. ఎవరి నుంచి విమోచించడానికి అంటే మన శత్రువు చేతిలో నుంచి. మన శత్రువు చేతిలో మనం ఎలా ఉన్నామంటే, మనం ఈ లోకములో ఉన్నంత కాలము కూడా శత్రువు చేతితో పీడితులం అవుతూ ఉంటాము. ఈ విషయాన్ని మీకు అర్థం కావాలంటే పాత నిబంధనలో నిర్గమాకాండము తీద్దాము. నిర్గమాకాండములో దేవుని యొక్క వాక్యము 14వ అధ్యాయంలో చూస్తే, ఇశ్రాయేల్ అనే దేవుని ప్రజలు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు, చాలా కాలం ఉన్నారు. వాళ్ళు బందీలు ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, చెరలో ఉన్నారు, అగ్నిలో ఉన్నారు, పాటలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, స్వాస్థ్యం లేకుండా ఉన్నారు, కష్టాల పాలైనారు. కడగండి. అలాంటి పరిస్థితుల్లో వారు ఉద్యమించలేదు, వారు వేడుకొని ప్రార్థన చేశారు. కనుక ఆ యొక్క ఐగుప్తు దేశంలోంచి ఇశ్రాయేలు అనే దేవుని ప్రజలను దేవుడు మోషే ద్వారా బయటికి విడిపించాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మన తెలుగు మాట్లాడే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఒక ఉద్యమం ప్రారంభమైంది. మాకు మా ప్రాంతాన్ని ఇచ్చేసేయాలి, మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం, మాకు ఒక అసెంబ్లీ ఉండాలి, మాకు ఒక సీఎం ఉండాలి, స్వయం పరిపాలనలో ఉండాలి, మేము వలస పాలకుల కింద ఉండమని పెద్ద ఉద్యమం ఇప్పుడు 3 ఏళ్ల నుంచి నడుస్తూ ఆంధ్రప్రదేశ్ అతులాకుతలం అవుతుంది. ఎందుకనంటే ఒక బానిసత్వము ఆ యొక్క మనస్సాక్షి ఉద్యమాలకు ప్రేరేపిస్తుంది. ఒకటి కింద ఉండేదేంటి మనం అనేది. మరి ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఉన్నారు. అయితే మన తెలంగాణ ప్రాంతం ఇంకెక్కడికో పోయి ఒక రాష్ట్రాన్ని కోరుకోవట్లేదు, కానీ రాష్ట్రాన్ని విభజించాలని కోరుకుంటున్నారు. ఇదిగో ఇశ్రాయేలు మాత్రం ఆనాడు ఐగుప్తులోనే మాకు ఒక ప్రాంతం కావాలని అడగలేదు, కానీ మేము ఈ ప్రాంతంలోంచి వెళ్ళిపోతామన్నప్పుడు మోషే ద్వారా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారండి. ఆ నాయకుడి ద్వారా. మోషే గాడ్ సర్వెంట్, ప్రాఫెట్, దేవుడిని ముఖాముఖిగా చూసిన వాడు కనుక దేవుడిచ్చిన శక్తి అధికారాలతో ఇశ్రాయేల్ అనే ఆ యొక్క మరి తన ప్రజలను బానిసత్వం నుంచి, ఐగుప్తు యొక్క ఉక్కు సంఖ్యలలో నుంచి 10 మిరకిల్స్ చేశాడు. 10 సూచక్రియలు చేసి బయటకు తీసుకొచ్చాడు. వెళ్ళిపోతా ఉన్నారు, చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఫరో ఏం చేశారంటే, ఇక నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరుంటారు, మా దగ్గర గుర్రాలు ఎవరు నడుపుతారు, రథాలు ఎవరు నడుపుతారు, మా ఇళ్ళు ఎవరు కడతారు, మా పట్టణాలు ఎవరు కడతారు, మా ఇటుకలు ఎవరు తయారు చేస్తారు అని చెప్పి ఈయనను పంపించేసామే అని చెప్పి, కాదు వాళ్ళని వెళ్ళి తిరిగి వెనక్కి తీసుకొని రావాలని డిసెంబర్ 9కు చేసినట్టే చేశాడు. ఫరో కూడా వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ దాన్ని పోయి పట్టుకొని రావాలనుకున్నాడు. ఇక రథాలు వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. ముందు ఇశ్రాయేలు కనిపిస్తున్నారు, వెళ్తున్నారు, కాలినడకన వెళ్తున్నారు, భార్యలతో, పిల్లలతో, ముసలివాళ్లతో, కొన్ని వస్తువులతో పాపం వెళ్తూ ఉన్నారు. కనుక వాళ్ళను చేరుకోవడానికి వీళ్ళు గుర్రాలు రథాల మీద వెళ్తున్నారంటే ఎంతసేపులో చేరుకుంటారు. ఎప్పుడైతే గుర్రముల డెక్కల శబ్దం, రథాల శబ్దం వినిపించిందో ఇశ్రాయేలు గుండె జారిపోయింది. అయ్యో ఎంత పని చేశాం, ఇప్పుడు ఫరో మనల్ని చంపేస్తాడని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్తామని పోతే ముందు సముద్రం ఉంది, వెనక సైన్యం వస్తుంది. కుడివైపుకి వెళ్దాం అనుకున్నారు, అరణ్య ప్రదేశం. ఎడం వైపుకి వెళ్తారు, అది పర్వత ప్రదేశం. చిన్నపిల్లలు తీసుకొని పర్వతాలు ఎట్లా ఎక్కుతారు, చిన్నపిల్లలు ఆడవాళ్ళు తీసుకొని అరణ్యంలోకి ఏం పోతారు. సరే మరి సావాలనుకుంటే పోయి సముద్రంలో దొరకచ్చు.
మళ్ళీ వెనక్కి పోతే వాడు చంపుతాడని ఏడ్చారండి. అక్కడ ఏడ్చి ఏం చేశారంటే పీహా హీరోత్ అనే ఒక స్థలంలో, మోషే నీకేమొచ్చింది, ఐగుప్తులో సమాధులు లేకుండానయా, ఇక్కడి నుంచి చంపుతావా, మా సావని చెప్పి మోషే మీద సణిగి రాళ్ళు ఎత్తుకోవడానికి సిద్ధపడ్డారండి. 10 అద్భుతాలు చూసి, 10 సూచక్రియలు చూసి, దేవుడి శక్తిని కనులారా చూసినాక కూడా వాళ్ళలో ఏమాత్రం విశ్వాసం కలగలేదు. కానీ ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు. మోషే మీదకి వెళ్ళినప్పుడు మోషే ఆయన పారిపోలేదు, కానీ ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పాడు, మోషే ఇంకా నువ్వు ప్రార్థన చేయద్దు, లేచి నీ కర్ర జాపి ఎర్ర సముద్రం చూపు, ఆ సముద్రంలోంచి నా ప్రజలు నడిపిస్తాను. నేను యెహోవా దేవుడిని, ఫరో సేనలను బట్టి నేను మహిమ తెచ్చుకుంటాను. బలహీనులను బట్టి కాదు, బలమైన వాళ్ళను కూర్చి నేను మహిమ తెచ్చుకుంటాను. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు కర్ర జాపమన్నాడు. ఆ కర్ర జాపితే ఎర్ర సముద్రం పాయలవుతుంది. కానీ 30 లక్షల మంది వాళ్ళు ఒక్కసారి వెళ్ళిపోలేరు కనుక, గుర్రాలు వెనక నుంచి వస్తున్నాయి, రథాలు వస్తున్నాయి కనుక దేవుడు అప్పుడు ఒక్క కార్యం చేశాడండి. మన ఈ మొదటి వాక్యానికి అది చాలా ఇంపార్టెంట్ కనుక నిర్గమకాండం 14వ అధ్యాయంలో అందరికీ నేను చెప్పిన ఇప్పటివరకు అందరికీ తెలుసు, కానీ ఈ వాక్యాన్ని చాలా మంది వదిలేస్తారు కనుక దేవుడు వాక్యం చెప్తుంది చూడండి. అప్పుడు దేవుడు ఒక పని చేయించాడు. ఏమనంటే 19వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు సమూహములకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను అని చెప్తుంది. ఈ మేఘస్తంభము, ముందున్న మేఘస్తంభం వెనక్కి వెళ్ళి ఇశ్రాయేలుకు వెనక ఉన్నప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఆ యొక్క ఫరో సైన్యానికి ఇశ్రాయేలు అనే యొక్క ప్రజలకు మధ్యలో మేఘం వచ్చేసింది. మేఘం వచ్చే వరకు బైబిల్ చెప్తుంది ఆ మేఘం వల్ల ఏం కలిగిందంటే స్పష్టంగా రాసింది దేవుడు. దేవుని యొక్క వాక్యం వచ్చింది, ఆ మేఘస్తంభం వారి ఎదురు నుండిపోయి వారి వెనక నిలిచాను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించాను. అది మేఘం కనుక వారికి చీకటి కలిగాను, కానీ రాత్రి అది వీరికి కలిగించాను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. హల్లెలూయా. దేవుడు సైన్యాలు వెంబడి పడుతున్నప్పుడు, సముద్రము తెరవబడ్డప్పుడు, కానీ అక్కడ కొంత వ్యవధి కావాలి శత్రువు చేతిలోంచి విమోచింపబడాలంటే. ఆ యొక్క మేఘస్తంభాన్ని మధ్యలో పెట్టాడు. పెట్టిన తర్వాత అది ఒకవైపు ఏమో చీకటి కలుగజేస్తుంది. సో ఫరో సైన్యానికి చీకటి కనుక వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు ముందుకి. అటువైపు మళ్ళీ చీకటి అయితే వాళ్ళు నడవలేరు కనుక అటువైపు వెలుగుంది. ఏంటి ఈ మేఘస్తంభం అంటే బైబిల్ చెప్తుంది యెహోవా దేవుడు దిగి వచ్చాడండి వాళ్ళ మధ్యలోకి. దేవుని యొక్క వాక్యం కింద చూడండి, ఆ వచనము దేవుని యొక్క వాక్యం స్పష్టంగా రాయబడింది 24. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచిన వారి రథములు ఊడినట్లు చేయగా వారు ఆ యొక్క బహు కష్టపడి తోలుచుండరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు నుండి పారిపోదాం రండి, యెహోవారి పక్షం మనతో యుద్ధం చేయించడానికి చెప్పుకొని. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఎట్లా కాపాడబడ్డారంటే యెహోవా దేవుడు దిగి వచ్చాడు. దేవుడు చాలాసార్లు దిగి వచ్చాడు. దాంట్లో బైబిల్లో ఇది ఒక ఇన్సిడెంట్. దేవుడే వారి మధ్యలోకి దిగి వచ్చాడు, శత్రువుల చేతిలోంచి వారిని విడిపించాడు. వాళ్ళు చీకటి గాని వాళ్ళు రథాలు తోలలేక, ఒకవైపు వెలుగు గనక వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు తన ప్రజలను శత్రువు చేతిలోంచి విడిపించాడంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆనాడు తన ఇశ్రాయేలు అనే వారి కొరకే వచ్చి శత్రువు చేతిలోంచి వాడిని విమోచిస్తే, పరిశుద్ధాత్మ పూర్ణుడైన జకరియా ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రపంచంలో ఉన్న సకల జాతులు కూడా తమ శత్రువు చేతిలోంచి విడిపించబడటానికి యేసు దిగి వచ్చాడు. మేఘారూరుడై వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు మేఘారూరుడు కాదు, రక్త మాంసంలో ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన రక్త మాంసములలో జన్మించాడు. ఇది బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మన శత్రువు చేతి నుంచి చాలాసార్లు తన ప్రజలను శత్రువు చేతి నుంచి విడిపించడానికి యేసు ఈ దేవుడి లోకానికి దిగి వస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు యేసు రూపంలో మాత్రము ఆయన అవతరించాడు, జన్మించాడు, దిగి వచ్చాడు. కనుక ఆనాడు ఆ సైన్యము నుంచి తప్పించుకొని సముద్రం దాటి వెళ్ళిపోవడానికే. కానీ ఈరోజు యేసు ప్రభు దిగి వచ్చి మన బ్రతుకులను శత్రువు చేతి నుంచి విడిపించాడండి. ఆలోచిస్తున్నారా? దేవుని యొక్క వాక్యములో మనల్ని మన యొక్క శత్రువు హస్తాల నుంచి విడిపించడానికి వచ్చాడు. ఇది బైబిల్లో చెప్తున్న యథార్థం. కనుక ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నీ శత్రువు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నీ శత్రువు ఎవరో నువ్వు ఎరిగి ఉంటే ఆ శత్రువు చేతిలో వచ్చి నిన్ను విడిపిస్తాడు. నీ శత్రువు చాలా మందికి ఏంటో తెలుసా అండి, ఆనాడు సైన్యం వస్తుంటే ఫరో వాళ్ళు ఆ యొక్క సేనంతా అవును అది మన శత్రువు అని తెలుస్తుంది. ఈ రోజు నాకెవరు శత్రువు అనుకుంటే బైబిల్ అంటుంది, దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నువ్వు త్రాగుతూ ఉంటే అనుకుందాం, ఆ త్రాగుబోతు తనమే నీ శత్రువు. నీకు తెలియదు, ఫ్రెండ్స్ పిలిచినప్పుడు మందు వేసుకోవడానికి పోతున్నావు, కానీ నీ కుటుంబాన్ని ఇండైరెక్ట్ గా నాశనం చేసుకుంటున్నావు, నీ శరీరాన్ని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నావు.
నీ శత్రువు ఎవరు అంటే నీ దురలవాటే నీ శత్రువు. కనుక దేవుడు దిగి వచ్చాడు నిన్ను ఆ శత్రువు చేతి నుంచి. కొంతమందికి వ్యభిచారం, కొంతమందికి దొంగతనము, ఇంట్లో చాలా కష్టాలున్నాయి, మరి డబ్బులు లేవు, అప్పుడే శత్రువు వస్తాడు. ఎట్లా వస్తాడంటే టేబుల్ కింద నుంచి వస్తాడు. లంచము తీసుకోరాదు ఏమవుతుంది అని చెప్తే అంటే లంచము రూపంలో వస్తాడు. నీకు ఎక్కడ తెలుస్తుంది? ఎన్నోసార్లు మన శత్రువు ఇశ్రాయేలును వెంబడించినట్లుగా సైన్యాల రథాలతో రాడువాడు. చాలా క్రాఫ్టీగా వస్తాడు, చాలా సున్నితంగా వస్తాడు, కానీ కొల్లగొడతాడు. ఇస్కరియోతు యూదాను 30 వెండి నాణేల సంచితో వచ్చాడు శత్రువు. ఆ శత్రువుని ఇస్కరియోతు యూదా గుర్తించలేకపోయాడు, కానీ ఆ తర్వాత వెళ్ళిపోయాడు. దేవుడు అడుగుతున్నాడు, ఈరోజు నీ శత్రువు నీకు తెలుసా? యేసు నీ బ్రతుకులో జన్మించుంటే నువ్వు శత్రువు చేతి నుంచి విమోచింపబడిన బిడ్డవై ఉండాలి. ఒకసారి ఒక ఊర్లో తెల్లారు లేచి అందరూ మొత్తుకుంటున్నారు, ఓ గోల పెడుతున్నారు, ఏడుస్తున్నారు. ఏంటంటే ఆ ఊర్లో దొంగలు పడి మొత్తం కొట్టుకొని పోయారు, మొత్తం ఊడ్చుకొని పోయారు, తన్నిపోయారు, కొట్టిపోయారు. అందరూ బాధపడతా ఉన్నారు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, పంచనామా మొదలు పెట్టారు. అందరూ అడుగుతా ఉన్నారు, మీ ఇంట్లో ఏమైంది, మీ ఎట్ట జరిగింది, ఎట్ట జరిగింది. ఆయన ఒక ఆయన అడిగారు, నీ ఎట్ట జరిగింది? మా ఇంట్లో ఏం కాలేదు అమ్ముతాను అంటే. అంటే ఊరు దోషారు కదండి. ఏం కాలేదు సార్ నాయకులు. ఎట్లా అని నాకేం తెలియదు. అందరికి ఆశ్చర్యం వేసింది, ఏంటి అందరి ఇంటి దోషి మీ ఇంటి వదిలిపెట్టారు, నీకు వాళ్ళకి లింక్ ఉందా? నా పాత ఫ్రెండ్సా? అదే కాదు సార్, మాకేం తెలియదు. లేదేదో ఉందానంటే ఏమో సార్ మరి అని చెప్పి వాళ్ళు అమాయకులే కనుక వాళ్ళను చూసి పిలిపించి అడిగారు, ఏం జరిగింది అని అంటే, ఆ రాత్రి దొంగతనం పడ్డప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లైట్లు వేసుకొని నిద్రపోయారండి. ఇల్లంతా లైట్లు వెలుగుతున్నాయి, ఇల్లంతా లైట్లు వెలుగుతుంటుంటే అందు గురించే దొంగలు రాలేదా? ఇల్లంతా ఎలా లైట్లు వెళ్ళడం కాదు, డోర్ను తెరిచి నిద్రపోయారండి. డోర్లు తెరిచి నిద్రపోయితే లైట్లు వెలుగుతూ ఉంటుంటే వీళ్ళకి మాత్రం కాదు, డోర్లు వేసుకొని లోపల బిల్డియాలు పెట్టుకొని లైట్లు అందరినీ దోచుకొని పోయారు. వీళ్ళని ఎందుకు దోచుకోలేదంటే వాళ్ళు ఏం చేశారంటే, అది యాక్చువల్గా డిసెంబరు, ఇంటికి రంగులు వేసుకుంటూ డెకరేషన్ చేస్తూ నిద్రపోయారంట. లైట్లు అన్నీ వేసుకొని హాయిగా నిద్రపోయారు. తెలియదు తెల్ల. ఆ దొంగలు ఏమనుకున్నారంటే, లైట్లు వేసి ఉన్నాయంటే మనం పోతే దొరికిపోతాం, డోర్లు తెరిచిందంటే మన కొరికే తెరిచి పట్టేసుకుంటారు వెళ్ళారు. వాళ్ళు దొంగలు వెళ్ళిపోయారంట. ఎందుకు చెప్తున్నా ఈ స్టోరీ అంటే, ఇది జరిగిన సంఘటన అనుకోండి. అంటే వాళ్ళు యేసు జన్మలో ఆ యొక్క తాత్కాలికమైన లైట్లతో కొంతసేపు ఇంటికి రంగులతో ఒక వెలుగును నింపుకోవాలని రాత్రి అంతా పెయింట్లు వేస్తూ డెకరేషన్ చేస్తూ నిద్రపోయారంటే మర్చిపోయి అలాగే. కానీ ఆ వెలుతురుని బట్టి శత్రువు రాలేకపోయాడండి వాళ్ళ ఇంట్లోకి. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మన బతుకుల్లో అనేక సార్లు యేసైతే వచ్చాడు, జన్మించాడు, ఇంకా మనం శత్రువుల చేతిలో ఉండటము అది దుఃఖకరం, బాధకరం. చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు ఎంత స్పష్టంగా పౌలు చెప్తున్నాడు. ఆయన కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 13-14 ఇలాగ రాయబడింది, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగి ఉంది. విమోచన, మన శత్రువు చేతిలో నుంచి విమోచన. ఈరోజు నీ జీవితంలో నిన్ను ఏలుతున్నవాడు దేవుడైన ప్రభువా, లేకపోతే నిన్ను పట్టి పీడించి బంధించి నిన్ను ఏలుతున్నవాడు నీ శత్రువు అయితే. చాలా మంది అనుకుంటారు, నాకెవ్వరు శత్రువులు లేరు. ఎందుకు లేరండి శత్రువులు? ఇంత పెద్దవి పెట్టారు కదండి, ఈ నుంచి ఆడదాకా చెన్నై షాపింగ్ మాల్, ఆర్ఎస్ బ్రదర్, తోరడమే. ఈవెన్ షాపింగ్ కూడా కొంతమందికి శత్రువు అయిపోద్దండి. ఒక ఆమె ఫారెన్ లో షాపింగ్ చేస్తున్నందుకు తీసేశారు ఆమె. ఎందుకనంటే ఆఫీస్ డబ్బులు కూడా వెళ్ళి షాపింగ్ చేసేసింది ఆమె. క్రేజ్. నేను చదివి ఆశ్చర్యపోయాను, సాక్షిలో చదివాను నేను. ఆమె ఎంత అంటే ఆమెకు ఆ పిచ్చి చివరికి ఉద్యోగం ఓడగొట్టుకుందండి. ఎందుకంటే ఆఫీస్ డబ్బులు కూడా తీసుకుపోయి షాపింగ్ చేసేసింది. అంటే మనం అనుకుంటున్నాం నా శత్రువు ఎవరు అని అంటే, మన శత్రువు ఎంత భయంకరంగా తెలియకుండా వస్తాడనంటే వాడు మన బ్రతుకుల్లో నాశనం చేయడానికి. దేవుడు అంటున్నాడు, యేసు ఎందుకు వచ్చాడు తెలుసా ఈ లోకంలో? ఆయన అవతారంలో విమోచన కలిగిందా నీ శత్రువు నుండి. నోరు తెరిస్తే అబద్ధం ఆడుతున్నావు అంటే నీ నోరు ఎవరి చేతిలో ఉంది? శత్రువు చేతిలో ఉంది. నువ్వు చెప్పేది ఒక చోటికి పోయేది ఒక చోటు కంటే నువ్వు శత్రువు చేతిలో ఉన్నావు. నువ్వు బయటికి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. నీ స్వభావం అంతరంగం శత్రువు చేతిలో ఉంది. ధైర్యం లేదు ఒకళ్ళకి ఏదని చెప్పడానికి. అంతేకాదు, నువ్వు ఒకవేళ దురలవాట్లకు బానిస అయి ఉంటే నువ్వు చెరలో ఉన్నావు, నీ గుడ్లు వీకేస్తా ఉంటావు. కనుక బైబిల్ అంటుంది మన శత్రువు ఎవరో తెలుసుకోవాలి. సంసోను మహా గొప్ప బలవంతుడు, ఫిలిస్తీన్ల సేనలను తుక్కు చేసేవాడు. కానీ తన జీవితంలో శత్రువు, అతని జీవితంలో కామ సంబంధమైన పాపం.
పోయి దెలీలా ఒళ్ళో పడుకున్నాడు. అటు నుంచి అటు వెళ్ళిపోయాడు. గుడ్లు వీకేసి చంపేశాడు. బైబిల్ అంటుంది నీ శత్రువు చేతిలో వచ్చినవని చెప్పబడ్డావా? బైబిల్ అడుగుతుంది ఈరోజు ఈ యొక్క యేసు జన్మలో మొట్టమొదటి ఆశీర్వాదము యేసు జన్మ ద్వారా విమోచన కలిగింది. ఆ విమోచన నీ జీవితంలో ఉందా? రెండో చూద్దాం, చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయంలోనే 75వ వచనంలో రెండవ ఆశీర్వాదం అవతారంలో మొదటిది విమోచన, రెండవది అక్కడే రాయబడింది అవతారంలో ఏం జరిగిందో. 75వ వచనం ఆఖరు మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఉంటామంట. నిర్భయులమై అనే మాట వాడు. భయము అంటే మనం నిర్భయం అంటే భయము కాకుండా, భయము లేకుండా ఉండటానికి నిర్భయము అనే మాట వాడాడు పరిశుద్ధాత్మదేవుడు. నిర్భయులమై ఉండాలి. మనం నిజంగా ఈ లోకంలో నిర్భయులమైన ప్రతిరోజు దేనికి ఒక దానికి భయపడుతూ ఉన్నాం. మనకు అలాంటి నిర్భరత కలిగిందా? కదా చాలా సార్లు మ్యాచ్ చూస్తూ ఉన్నప్పుడు తెలుస్తుంది కదా, ఏమనంటే ఇంకా సేఫ్ సైడ్ మనం కదా, ఎందుకంటే ఇక గెలిచేస్తామని. కానీ లాస్ట్ వికెట్ వరకు, లాస్ట్ బాల్ వరకు టక్కు 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 కొట్టుకుంటుంది చూడు. అయితే ఈరోజు మనుషులందరూ అలాగే బతుకుతున్నారంటే ఇదిగో మ్యాచ్ కాదు, లైఫ్లో ఈరోజు భయము వెంటాడుతూనే ఉన్నది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, కుటుంబ విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో భయంకరంగా మనుషుల్ని భయం వెంటాడుతుంది ఈరోజు. కనుక దేవుడు అన్నాడు యేసు జన్మ ద్వారా మనం నిర్భయులం కావాలి. నీ లైఫ్ లో ఒక సంపూర్ణమైన ధైర్యము నీకు కలగాలి. అసలు యేసు పుట్టినప్పుడు కూడా ఆయన జీవితంలో మరియా భయపడింది అని రాయబడింది. చూడండి, మరియా ఆమె భయపడుతూ ఉంది. కానీ ఈ భయాన్ని మరియకు కూడా తీసివేయడానికి యేసు ప్రభు వచ్చాడు. లూకా సువార్తలో దేవుని యొక్క వాక్యంలో చూస్తే మరియమ్మ భయపడుతుంది అని 1వ అధ్యాయంలో 26 నుంచి 29 వరకు చూస్తే ఆ దూత మాట్లాడినప్పుడు ఆమె భయపడిందని 29 ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. భయపడద్దు అని బైబిల్ చెప్తుందండి. ఆ యొక్క భయపడకుండా. అంతేకాదు దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవుని దూతలు వచ్చి 9వ వచనంలో ప్రభు దూత వారి వద్ద వచ్చి నిలిచాను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశన, వారు మిక్కిలి భయపడేది. సో బైబిల్లో భయపడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే 19-20 వచనాలలో యోసేపు భయపడ్డాడు. తను పెళ్లి చేసుకున్న పోయి అమ్మాయి ప్రెగ్నెంట్ అని భయపడ్డాడు. ఇలాగ బైబిల్లో చాలా చోట్ల భయం గురించి ఉందండి. బైబిల్ చెప్తుంది ఇలాంటి భయముతో మనం లోకంలో ముందుకు పోతున్నామా? దేవుడు అంటాడు యేసు జన్మ ద్వారా నీ బ్రతుకులో భయం వెళ్ళిపోవాలి. యేసు జన్మ ద్వారా నువ్వు నిర్భయత్వాన్ని సంపాదించుకోవాలి. ఒకసారి ఒక వ్యక్తి ఆయన పొద్దున్నే చనిపోయాడండి. ఇంట్లో వాళ్ళంతా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే వాళ్ళ ఇంటిలో యజమాని తండ్రి చచ్చిపోయాడు. మరి ఆయన రోగం వచ్చి చనిపోలేదు, ఎవరో దొంగలు పొడిచి చంపలేదు, కానీ చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇంట్లో అంతా ఏడుస్తున్నారు. అది ఏడుస్తూ ఉండి ఎవరు చాలా మంది చనిపోతారు, కానీ ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాక ఆ ఇంటి నుంచి ఆ వార్త కొంచెం పొక్కింది, అది న్యూస్ దాకా వచ్చేసింది. ఎట్లా చచ్చిపోయాడంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పిల్లలు పేపర్ చదివి చచ్చిపోయాడండి. పొద్దున్నే న్యూస్ పేపర్ చదివి చచ్చిపోయాడు. అది చచ్చిపోయినప్పుడు ఆయన బ్రతుకులో ఎందుకు అంతగా ఆయన మంచి ఉద్యోగం చేశాడు, 2 ఆడపిల్లలు ఒక బాబు, వాళ్ళని పెంచాడు, ఆ తర్వాత పెద్ద చేశాడు, చదువు చెప్పించాడు, వాళ్ళని చక్కగా ఇచ్చేసాడు, పెద్దవాళ్ళని చేశాడు, చక్కగా జాబ్స్ కూడా ట్రై చేసుకుంటున్నారు, తనకి ఇల్లు ఉంది, వాకిలు ఉంది, మంచి భార్య ఉంది, మంచి కుటుంబం ఉంది. ఇవన్నీ ఉండగా ఆయన సూసైడ్ చేసుకోవడానికి ఏంటి కారణం? ఎవరైనా పెద్ద అప్పులు ఉన్నాయంటే ఏ అప్పు లేదు, ఏ బాధ లేదు. ఆయనకి పెద్ద రోగం ఉందా అంటే లేదు. ఎవరైనా భయపెట్టారా అంటే ఏమీ లేదు. కానీ ఆయన న్యూస్ పేపర్ చదివి చచ్చిపోయాడండి. ఎందుకు ఎట్లా చచ్చిపోయాడనంటే ఆ న్యూస్ పేపర్లో వచ్చింది ఏమిటంటే ఒక బ్యాంకు క్లోజ్ అయిపోయిందండి. అది బ్యాంకు భయంకరంగా మునిగిపోయింది. ఆ న్యూస్ చచ్చిపోయాడు. ఎక్కడో కాదు, హైదరాబాద్లోనే చెప్తున్నాను, ఇక్కడే జరిగిందని. ఒక ముస్లిమ్స్ ఫ్యామిలీలో ఆ యొక్క తండ్రి ఊరేసుకొని చచ్చిపోయాడు. రాత్రి అందరూ పట్టుకున్నారు, తెల్లారి కల్లా సూసైడ్ చేసుకున్నాం. కారణం ఏంటంటే పొద్దున ఆ పేపర్ చూసినప్పుడు అతని జీవితంలో ఆ యొక్క ప్రాంతంలో, వివేక ప్రాంతంలో ఆ యొక్క తన డబ్బును బ్యాంకులో పెట్టాడు. చార్మినార్ బ్యాంకు మునిగిపోయినప్పుడు ఇప్పటికీ న్యూస్ ఉంది, ఇప్పటికి కూడా అందరికీ తెలుసు ఆ విషయం. చార్మినార్ బ్యాంకులో తను రిటైర్ అయినాక వచ్చిన బెనిఫిట్స్ని తీసుకొని పోయి బ్యాంకులో పెట్టాడు. తన 2 కూతుర్లు పెళ్లిచ్చారు. ఆ బ్యాంకు ఇదైపోయిందని చెప్పి ఆ గుండె బాధకు తట్టుతాను. నేను ఎట్లా చేస్తాను, 2 లక్షల డబ్బులు నేను ఎక్కడ తేగలుగుతాను, నా 2 కుమార్తెల పెళ్లి ఎట్లా చేస్తానని భయముతో ఆ భయము గుండె మీద దాకొచ్చి ఆయన ఊరేసుకొని చచ్చిపోయాడు. మరి బైబిల్ ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే అది ఒకటే కదండి, వాసవి బ్యాంక్ ఇంకా చాలా బ్యాంకులు పోయినాయి. అప్పుడు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఈ మనుషులు ఈరోజు యేసులో ఉండే నిర్భయత్వాన్ని పొందుకోవట్లేదండి. లేదు కనుకనే
దేని మీద ఆశలు పెట్టుకుంటున్నారు? ఆశలు వమ్మైనప్పుడు, ఆశలు నీరుగార్చినప్పుడు, వాళ్ళ అంచనాలు తారుమారైపోయినప్పుడు, వాళ్ళకి ఇక బతకాలని లేక భయము ఆవరించి సూసైడ్ చేసుకున్నారు. ఈ బైబిల్ చెప్తుంది, యేసు జన్మలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీరు నిర్భయులై జీవిస్తారు, దేని గురించి భయపడరు. మీరు ఎల్లప్పుడూ మీ వ్యాపారమైన, ఉద్యోగమైన, పిల్లలైన, మీ ఆరోగ్యమైన భయము లేని ఒక స్థితిలోకి దేవుడు కేవలం యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి ఇచ్చాడు. మనుషుల జీవితం అంతా మరణ భయంతోనే ఉన్నారు కనుక మరణ భయం నుంచి కూడా విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి ఒక ఆమె షిప్లో పోతా ఉంటుంటే ఆ షిప్ మధ్య సముద్రంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు కొన్ని దినాల తర్వాత వాళ్ళు చేరుకోవాల్సిన స్థలానికి వెళ్తారు. అప్పట్లో ఏరోప్లేన్స్ లేవు, ఫ్లైట్స్ లేవు కనుక ఎవ్వరు వెళ్ళాలన్నా వేరే దేశాలకు షిప్పులు కూడా చాలా కాస్ట్లీ, కానీ ధనవంతులు వెళ్ళేవాళ్ళు. అలాగే షిప్లో వెళ్తా ఉంటుంది. మధ్య ఆ యొక్క సముద్రంలోకి, మహాసముద్రంలోకి వెళ్ళాక వాతావరణం మారిపోయి భయంకరమైన మంచు తుఫాను వస్తూ ఆ షిప్పు ఇక అది కోల్పోయింది. ఆ తర్వాత షిప్పు మునగడం ప్రారంభమవుతుంది. ఏదో ప్రాబ్లం వచ్చి షిప్లో వాళ్ళంతా ఏడుస్తున్నారు. ఏడ్చి ఇంకేం చేయలేదు. కెప్టెన్ కూడా చెప్పాడు, నువ్వు ప్రేర్ చేసుకోండి, లైఫ్ బోట్స్ ఉన్నాయి, లైఫ్ బోట్స్ ఇస్తాము, దాంట్లో ఎవడైనా బతికితే ఈ మహాసముద్రాన్ని బతకచ్చు, మేము క్రూగా మేము మాత్రం హెల్ప్ చేస్తాం, కానీ మాకు కూడా హోప్ లేదు అని చెప్పి ఉన్నప్పుడు ఆ షిప్ అంతా అట్లా భయపడుతున్నప్పుడు, ఎవరి దేవుళ్ళ కాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ షిప్లో ఒక ఆమె ఉంది. ఆమె మాత్రం ఏమీ భయపడట్లేదు. ఆమె భయపడకపోయే వరకు చాలామంది చూశారు, ఏమైంది మీకు? ఆమె అడిగారు, నీకేమైనా భయం కలగట్లేదు? ఏం భయం లేదంటారు. ఆ తర్వాత ఆ మాట అట్లా కెప్టెన్ దాకా పోయింది. ఆయన పరిగెత్తుకొని వచ్చి నాకే ఇన్ని సంవత్సరాల నుంచి మహా ఓడల్ని నడిపే నాకే ధైర్యం సరిపోవట్లేదు, నేను చచ్చిపోవాల్సి వస్తుందేమో, కానీ నీకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి ఉంది అని చెప్పి ఆమెను అడగడానికి వచ్చినప్పుడు వేరే వాళ్ళు అన్నారు, కాదు లేదు, మెంటల్ది అయింటుంది, దానికి తెలియదేమో. కాదు బాగానే ఉంది, ఆమె కండిషన్ మంచిగానే ఉంది, మెంటల్ది కాదు బాగానే ఉంది, ఇన్ని రోజుల నుంచి లేదు, ఇప్పుడు ఎంత వస్తుంది మెంటల్ అన్నారు. కానీ ఆమె చెప్తా ఉన్నది, ఆమె అంటుంది, మీరు వినాలనుకుంటున్నారా? అవును వినాలని. సో ఆ షిప్లో చిన్న మీటింగ్ వెళ్ళి చెప్పిందంటే, ఇప్పుడు ఈ షిప్ ఎక్కడికి పోతుంది? అమెరికాకు పోతుంది, పోవాలి, మరి పోకపోతే లోపలికి పోతుంది అంటే. ఆమె అమెరికాకు పోయినా పర్వాలేదు, ఈ షిప్ మునిగినా నాకు పర్వాలేదు. ఏంటి నువ్వు మాట్లాడేది మాకన్నా? చెప్తుంది ఆమె, నేను ఖచ్చితంగా నాకు చనిపోతే భయం అనేది లేదు, మరణ భయం అస్సలు లేదు, నేను యేసు నమ్మిన నాటి నుంచి నాకు ఆ మరణ భయం లేదు. మరి ఇప్పుడు చనిపోతే 2 బెటర్ అంటున్నావు ఏంటంటే, ఆమె చెప్పింది, నాకు 2 కుమారులు, నాకు ఈ ఒకవేళ షిప్ మంచిగా ఆ దేశానికి చేరుకుంటే అక్కడ నా యొక్క చిన్న కుమారుడు ఉన్నాడు, ఆ అబ్బాయిని కలుస్తాను, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నాను. ఒకవేళ షిప్ మునిగిపోయింది అనుకోండి, నేను నా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తాను. ఆల్రెడీ నా పెద్ద కొడుకు చనిపోయి ఉన్నాడు, యేసులో చనిపోయాడు. అతను కూడా పాపాలు చేసి, దొంగతనాలు చేసి, తాగి వ్యభిచారాలు చేసి సచ్చినోడు కాదు. మై సన్ వాజ్ వెరీ గుడ్, నా మంచి కొడుకు, అతడు ఈరోజు యేసు ప్రభుత్వం అన్నాడు. కనుక నేను బతికితే ఏముంది, చనిపోతే ఏముంది, ఎట్లా అయినా తల్లికి 2 కొడుకులు సమానమే కదా, కనుక ఏదో ఒక కొడుకును కలుసుకుంటాను, నాకు భయమే లేదంటుంది. ఆ షిప్పులో ఆ కెప్టెన్తో పాటు ఆమెకున్న ఆ శుభప్రదమైన నిరీక్షణ, ఆ నిబ్బరమైన ధైర్యాన్ని చూసి యేసుక్రీస్తుని కొనియాడారండి. చాలా మంది రోజు 100,000 మంది, కోట్ల మంది యేసుని నమ్మారు, కానీ ప్రతి చిన్న దానికి భయపడుతూ ఉంటారండి. బైబిల్ చెప్తుంది, యేసు జన్మలో తీసివేయబడింది. యేసు ఆయన ఈ లోకంలో ఎందుకు జన్మించాడో తెలుసా? బైబిల్లో చూపిస్తాను చూడండి. జీవిత కాలం అంతా మరణ భయంతో ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన రక్త మాంసాలలో పాలివాడయ్యాడని బైబిల్ చెప్తుంది. కనుక మనందరం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాట చూస్తే దేవుని వాక్యం చెప్తుంది, ఇంకా మనం నిబ్బరత లేదా, అయితే యేసు జన్మలో నీకు నిజమైన సత్యము నీకు తెలియబడలేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఒక మాట చదువుతున్నాను, 7వ వచనం. మనుష్యుని పోలికగా పుట్టి యేసుప్రభు దాసుని స్వరూపం ధరించుకొని సేవ చేశాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. యేసుప్రభు ఒక్క కాణి వెనకేసుకోలేదు, ఒక్క రూపాయి వెనకేసుకోలేదు. ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఉన్నది సమస్తం ఇచ్చాడు ఈ లోకాన్ని. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. ఆయన దేవుడే కానీ మనుష్యుడిగా ఆకారంగా కనపడ్డాడు. యేసుని చూసి ఆయన అందరూ మనుషుల్లో ఒక మనిషి కదా, మరియమ్మకు పుట్టాడు, ఆయన రక్తం కాదు, మనుష్యుడు ఆకారంగా కనపడ్డాడు. మరణం పొందినంతగా, సిలువ పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాను. అందుచేత పరలోకములో గాని భూమి మీద కానీ మరి ఆయన యొక్క నామము మహిమపరచబడుతుంది అని బైబిల్ చెప్తుంది. కనుక ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలో వచ్చాడని, ఆయన మన కొరకు తన కార్యాన్ని జరిగించాడని
బైబిల్ బహు స్పష్టంగా చెప్తుంది చూడండి. ఇక్కడ కాకుండా ఇంకొక చోట దేవుని యొక్క వాక్యంలో మనం ఈ మాట చూద్దాము. మనం అందరము భయపడితే ఆయన మనం భయస్థులమైన మన మధ్యలోకి వచ్చాడు. వచ్చి ఆయన మనల్ని రక్త మాంసం నుంచి విడిపించడానికి వచ్చాడు. కనుక దేవుని యొక్క వాక్యములో ఈ భూమి మీద ఉన్నంత కాలము మనము శత్రువు చేతిలో చిక్కుతున్నప్పుడు, శత్రువు చేతిలో మనము భయపడుతున్నప్పుడు ఈ భయం నుంచి తొలగించడానికి ఆయన వచ్చాడు. అది వేరే దగ్గర ఉందండి, చూపిస్తాను ఒక్క నిమిషము. మనల్ని మరణ భయం నుంచి విడిపించి కాబట్టి చదువు. ఆ పిల్లలు రక్త మాంసము గలవారై ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడారు. చాలా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనందరము కూడా ఈ లోకములో మరణ భయంతో ఉన్నామంట. మనం కనుక దేవుడు అంటున్నాడు, మీకు ఆ భయాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈ లోకములో నిజంగా మనకు నిర్భరతనిచ్చేది, మనకు ధైర్యాన్ని ఇచ్చేది చాలాసార్లు డబ్బు. చాలాసార్లు డబ్బు మునిగిపోతే పిచ్చొచ్చేస్తుంది. చాలాసార్లు మనిషి మీద ఆధారపడతాం. ఆ మనిషిని నమ్మిన తర్వాత ఆ మనిషి పోతే మనకు ధైర్యాన్ని కోల్పోతాం. దేవుడు అన్నాడు, యేసు క్రీస్తు జన్మ ద్వారా ఈ లోకంలో మనకు వచ్చిన మిక్కిలి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే నిర్భరత వచ్చింది. ఉందా ఈరోజు ఆ నిర్భరత? అదిగా ఓడలో ఎత్తున్న స్త్రీలాగా మనం చెప్పగలుగుతామా? నేను చనిపోయినా పర్వాలేదు, నాకు చావంటే భయం లేదు. బతుకంతా కూడా మేము ఈ యొక్క మరణ భయంతో ఉంటుండగా దానితో పాటు తీసివేసిన దేవుడు ఇంకా దేని కొరకు భయపడుతున్నాం? చదువు కొరక, వ్యాపారం కొరక, పిల్లల పెళ్లి కొరక, లేకపోతే అప్పుల విషయంలోనా? దేని కొరకు ఇంకా భయం అంటే యేసుని జీవితంలో జన్మించిన ఒక ఆశీర్వాదాన్ని నువ్వెన్నడూ నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదేమో. ఆ యొక్క నేర్చుకున్న ఆశీర్వాదాన్ని నీ బ్రతుకులో అన్వయించుకోవడానికి ఇష్టపడట్లేదేమో. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, యేసు ప్రభువులో ఉన్న రెండవ ఆశీర్వాదము నిర్భరత. మూడవది చూసి ముగిస్తాం మనం దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క సన్నిధిలో. మరి అదే లూకా సువార్త 1వ అధ్యాయంలో 75వ వచనంలో మూడవ ఆశీర్వాదం యేసు అవతారం ద్వారా దేవుని వాక్యం చెప్తుంది. మొదటిది విమోచన, రెండవది యేసు అవతారం ద్వారా మనకు నిర్భరత కలుగుతుంది. మూడవది అక్కడే లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనంలో ఆయన సన్నిధిన పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. మూడవ ఆశీర్వాదం అదే లైన్ లో ముగిస్తూ ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, మనము పరిశుద్ధముగాను నీతిగాను జీవించటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక్కసారి మనము యోహాను సువార్త 8వ అధ్యాయం తీస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువు ఆయన రాత్రి అంతా కూడా ఓలివల కొండలో ఉన్నాడని బైబిల్ చెప్తుంది. జాన్ 8లో యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ఓలివల కొండకు వెళ్ళాను అని చెప్తుంది. ఎప్పుడు వెళ్ళాడో చెప్పలేదు, కానీ తర్వాత వచనం చూడంగా తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా, అంటే రాత్రి అంతా ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. తెల్లవారుగానే ఆయన పోయి నిద్రపోలేదు, కానీ దేవాలయానికి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చింది కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుండేను. యేసు ప్రభు అప్పుడే మార్నింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేశాడండి. మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాం 8 గంటలకు కదా, 6 గంటలకు 7 గంటలకు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే ఆయన మార్నింగ్ సర్వీస్ కదా. చాలా మంది 11 గంటలకు కూడా నిద్ర లేచి రావడానికి తిప్పలు పడుతున్నారు కదండి. అది గురించి చూజ్ చేసుకున్నారా అని మీరు? 11 కాదులేండి, లేటుగా లేచేవాళ్ళని కాదు. 8 గంటలకు చాలా మంది వస్తారు కదండి. ఇంకా ముందు కూడా జరుగుతాయి. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే తెల్లవారి ఆయన దేవాలయం దగ్గరికి వస్తే ఆయన మార్నింగ్ సర్వీస్లో మాట్లాడుతున్నాడండి. ఫస్ట్ సర్వీస్లో అప్పుడు చాలా మంది వచ్చారు. అయితే ఈ ఫస్ట్ సర్వీస్కి కొంతమంది పనికి మాలిన వాళ్ళు కూడా వచ్చారు. చాలా మంచి పనికి వచ్చారు. చూడండి, బైబిల్ చెప్తుంది, శాస్త్రులను పరిశీలన వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టుబడెను కదండి. తెల్లవారింది కనుక ఆమె తెల్లవారి పట్టుకున్నారేమో కదా. వీళ్ళు రాత్రి అంతా దీని మీదే తిరుగుతారేమో, ఈ డ్యూటీ మీద. శాస్త్రుల పరిస్థితి పోయారు, మొత్తాన్ని పట్టుకున్నారండి. పట్టుకొని వచ్చి ఏం చేస్తున్నారంటే వాడిని వదిలిపెట్టారు, ఈమెను పట్టుకున్నారు కదండి. స్త్రీలకు ఎంత వివక్ష కదండి. స్త్రీలు ఉద్యమించాలా మరి? కాదులేండి. బైబిల్ చెప్తుంది, ఆ స్త్రీని పట్టుకొని వచ్చారు, వ్యభిచారాన్ని పట్టుకొని వచ్చి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టుబడింది, అంటే వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. యేసు ప్రభు దగ్గరికి చాలా పెద్ద ప్రశ్న తీసుకొచ్చారండి. ఏమిటండి, ఈమె వ్యభిచారంలో పట్టుబడింది,
మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం, ఏం చెప్తావు? ఫస్ట్ నీ బోధాన్ని టీచింగ్ కొంచెం ఆపు, కానీ మాకు ఆన్సర్ ఇవ్వు, ఇరికించడానికి. ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారంలో పడ్డవాడు రాళ్లతో కొట్టేయాలి, ఆ పాపము సమాజంలో వచ్చి తీసివేయబడాలి. అలాగున దేవుని వాక్యం రాయబడింది ధర్మశాస్త్రం. కనుక ఇప్పుడు ఏసేమని చెప్తాడంటే, మరి ఆమెను చూసి రాళ్ళు కొట్టద్దు, రాళ్ళు పెట్టి కొట్టద్దు అని అంటే ఆయన దేనికి వ్యతిరేకెళ్తాడు? ధర్మశాస్త్రానికి వ్యతిరేకెళ్తాడు. చూసావా, ఈయన యూదులయ్యండి ధర్మశాస్త్రానికి బిస్మిల్లా అల్లా అంటారు, వద్దు అని అంటారు. కనుక వాళ్ళు ఈయన మీదకి రాళ్ళు తీసుకుంటారు. ఇది ప్రాబ్లమే. రెండవది ఆమెను చూసి కాదమ్మా నువ్వు మంచిగా వ్యభిచారం చేసుకోపో అంటే, అది ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేయొద్దని, వ్యభిచారం చేయవద్దు అని ఉంది ఒకవైపు, రాళ్ళు పెట్టి కొట్టి సంపాలని ఏం చెప్పాలి యేసుప్రభు? కనుక యేసుప్రభు ఏం చేశాడంటే, ఆయన నోటితో జవాబు చెప్పలేదు. ఆది యందు వాక్కు అయిన దేవుడు, శరీరధారి ఆయన మధ్యలో ఉన్న దేవుడు, ధర్మశాస్త్రం ఆయనే కనుక ఆ వాక్కు ఆయన ఏం మాట్లాడలేదు. కానీ వాళ్ళు మాట్లాడుతుండగా ఆయన చేసిన పైన ఒకటే ఉందండి, ఆయన మీద నేరం మోపవలనని ఆయన శోధించడానికి ఇలా అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండను. వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదండి. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కానీ యేసుప్రభు మాట్లాడలేదు. యేసుప్రభు రాస్తా ఉన్నాడు, ఆయన ఏమో రాయిచుండను. వారు ఆయన పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి ఒకటే అన్నాడండి. చాలా మాట్లాడుతున్నారు వీళ్ళంతా, వీళ్ళందరికీ ఏమి జరిగిందో చెప్పడానికి ప్రభు ఇష్టపడలేదు. కానీ ఆయన నేల మీద వంగి రాస్తూ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వాగుతూ ఉన్నారు, రాస్తా ఉన్నారు. రాశాడు ఏమంటే కొంతసేపు అయినా నోరు తెరిచేసి ప్రభు, మీలో ఎవడైనా పాపం చేయని వాడుంటే మొదటి రాయిని విసురమని చెప్పారు. అందరు రాళ్ళు తెచ్చుకున్నారు, వెనక పెట్టుకున్నారు. ఇప్పుడు రాయి రాత, ఇటు రాయి ఇటు రాత, ఏమో ఒకవైపు రాయి ఒకవైపు రాత. ఏం చేస్తారండి? రాళ్ళైతే తెచ్చుకున్నారు, కానీ యేసుప్రభు రాతకు ఆ రాయి వదిలిపోవాల్సిందే. అందరూ కూడా వస్తున్నారు, చూస్తున్నారు, యేసుప్రభు రాస్తున్నారు, చూచుంటారు. చూడండి యేసుప్రభు టెలిఫోన్ నెంబర్ రాసి ఉంటాడు ఫస్ట్. అరే ఇది నా నెంబరే కదరా ఆయన, జాగ్రత్త. ఇంటి పేరు రాసి ఉంటాడు కదా, మన ఇంటి పేరే సిగ్గు పోద్ది కదా, రాసి చివరి పేరు కూడా రాస్తున్నాడు. కనుక నాది నేను చదువుకొని వెళ్ళిపోతే బెటర్, వేరేవాడు చదివితే నా గుట్టు రట్ అవుతుందని ఒక్కొక్కడు థ్యాంక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎవ్వడు లేడండి. రాళ్ళు రాత రాయి. ఆనాడు రాళ్ల మీద దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తే దాన్ని ఒక్కడు కైకొన్నాడు, కానీ రాళ్ళు పట్టుకొని వస్తారా? దేవుడికి గుండె మండిపోతుంది. కానీ ఆయన కనికరంగా దేవుడు కనుక రాస్తూ ఉన్నాడు. ఈ రాతనే నేను ఒకప్పుడు రాశాను, ఒక్కడు మీకు ఈ రాత పట్ల మీకు గౌరవం లేని వాళ్ళారా? మీరు పాపులయ్యండి పాపులను శిక్షించడానికి ముందుకు వస్తారా అని అన్నాడు. ఒకటే మాట, మీలో పాపం చేయనివాడు మొదటి రాయి వేయాలి. ఆ మాటకు ఒక్కడు మాట్లాడారు, రాళ్ళు వేసేసిపోయారు. చిన్నోళ్ళ మీద అందరూ వెళ్ళిపోయారు. బైబిల్లో నీకు తెలియదు కానీ ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే బైబిల్ ఒకటే చెప్తుంది, ఈ రాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళంతా పాపులే. ఆల్రెడీ పాపంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఆమె కూడా పాపే. పాపిని పాపి శిక్షించుకోవడం ఎట్లా వీలవుతుంది? పరిశుద్ధుడు పాపిని శిక్షించాలి అంతే. లేకపోతే పాపి వెళ్ళి పరిశుద్ధుని వేడుకోవాలి. ఆమె ఎందుకు వేడుకోలేదు వీళ్ళను అనుకుందాం కదండి. నన్ను వదిలేయండి వీళ్ళ మొహాలన్నీ ఆమెకు తెలుసు, దొరికింది కనుక ప్రాబ్లం. వాళ్ళంతా పాపులే. అంటే బైబిల్లో ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం బైబిల్ చెప్తున్నది. ఈరోజు మన నీతి, మన పరిశుద్ధత, కంపారిటివ్ పరిశుద్ధత, ఖచ్చితంగా పోలిక ఇతరులను పోల్చుకున్న పరిశుద్ధతే. ఇది యేసు జన్మలో కాదు రాలేదు, ఇది యేసు జన్మలో అలాంటిది రాలేదు. ఇది మతములో ఆచారాల నుంచి ఈ లోకంలోంచి వచ్చిన పరిశుద్ధత, మనకు ఈ లోకంలోంచి వచ్చిన నీతి, అది యేసు ప్రభు ఇవ్వటానికి. అందు గురించి రాళ్ళు కొట్టనీయలేదు, అందు గురించి ఆమెను కూడా ఏమనలేదు. యేసు ప్రభు నీతి పరిశుద్ధత వేరండి. ఈరోజు వాళ్ళు చర్చికి వెళ్ళరు కనుక నేను వెళ్తా అంటే వాళ్ళ మీద నా నీతి. వాళ్ళు తాగుతారు, నేను తాగను కనుక వాళ్ళ మీద నా పరిశుద్ధత. వీళ్ళు బూతులు ఆడతారు, నేను ఆడను కనుక వాళ్ళ మీద నా పరిశుద్ధత, వీళ్ళ మీద ఈ కంపారిటివ్ పోలికతో వచ్చిన పరిశుద్ధత నీతి, ఇది యేసు ప్రభు ఇవ్వడానికి రాలేదు. అందు గురించే వాళ్ళని రాళ్ళు కొట్టనీయలేదు. ఇద్దరూ సమానులే. కానీ మరి దేవుడు రాళ్ళు కొట్టకుండా వదిలేస్తే ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినప్పుడు దేవుడు నేను నిన్ను క్షమించానంటే దేవుడు అంటున్నాడు, ఆ అమ్మాయి మీద కొట్టబడే రాళ్ళన్నీ కూడా ఆయన మీద పడతాయి. రేపు ఆయనను చీల్చేస్తాను. ఆయన పక్కల నుంచి రక్తము కారుతుంది కనుక నా రక్తము ద్వారా అందరూ పరిశుద్ధులు అవుతారు, నా మార్గం ద్వారా, నా బోధ ద్వారా నీతిమంతులు అవుతారు, విశ్వాసం ద్వారా. కనుక దేవుడు ఆమె మరణము స్థానంలో తన నిలబడి
ఆమెకు సిగ్గును తన నీతి చేత, ఆమె చెడిపోయిన రక్తాన్ని తన పరిశుద్ధ రక్తం చేత కడగడానికి ఇష్టపడి దేవుడు అడ్డుకున్నాడు. ఇప్పుడు బైబిల్ అర్థమవుతుందా అండి? ఈరోజు మనందరం కూడా మన భక్తి, మన నీతి, మన పరిశుద్ధత కంపారిటివ్ వేరేళ్ళతోటి పోల్చుకొని మనం పరిశుద్ధులు అనుకుంటాం, వేరేతో పోల్చుకొని నీతిమంతులు అంటాం. యేసుతో పోల్చుకోండి, అప్పుడు మన నీతి పరిశుద్ధత ఎక్కడున్నాయో తెలుస్తుంది. దేవుడు అంటే నా నీతిని, నా పరిశుద్ధతని ఇవ్వటానికి వచ్చాను అని చెప్తున్నప్పుడు బైబిల్లో అంటుంది. మూడవది, యేసు విమోచనంలో మనకు నవీనత్వం అండి, కొత్తతనము దేవుడు ఇస్తున్నాడు. ఆ కొత్తతనం ఏమిటనంటే మనుషుల పోలికతో కాదు. వాళ్ళు ప్రార్థన చేయరు, నేను వాళ్ళు ఉపవాసం ఉండరు, నేను ఉపవాసం. వాళ్ళు దశభాగం ఇవ్వరు, నేను ఇస్తాను. వాళ్ళు గుడికి వెళ్ళరు, నేను. దేవుడు అన్నాడు, ఈ దరిద్రపు నీతిని ఇవ్వటానికి నేను రాలేదు, నా నీతిని మీకు ఇవ్వటానికి వచ్చాను, నా పరిశుద్ధతలో మీరు పాలుగాస్తులు కావడానికి వచ్చాను. నేను ఎలాంటి పరిశుద్ధుడనో నా ద్వారా మీరు అలాగ పరిశుద్ధుడు. నేను ఎలాంటి నీతిమంతుడనో అలాంటి నీతిమంతులు కావాలి. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పగలరు. 1 మైలు అడిగితే 2 మైలు, వస్త్రాలు అడిగితే పై వస్త్రం ఇచ్చేటట్టుగా దేవుడు అంటున్నాడు, శత్రువు ఆకలి కొంటే ఆ భోజనం పెట్టే నీతిలోకి మిమ్మల్ని నడిపిస్తాను. శాస్త్ర నీతి, పరిశీలన నీతి కాదని దేవుడు పరిశుద్ధత నీతి ఇచ్చినప్పుడు ఆలోచించండి. ఈరోజు మన బ్రతుకుల్లో యేసు ప్రభు ద్వారా ఇది కలుగుతుందా? ఆమె వెళ్ళిపోయింది, ఆ తర్వాత తన బ్రతుకులో ఆనాడు మరణము దాకా వెళ్ళి మరణంలో వచ్చి తప్పించుకుంది. ఎట్లా అంటే యేసు ఆమెకు నీతి అయ్యాడు, యేసు ఆమెకు పరిశుద్ధత అయ్యాడు కనుక యేసు అడ్డుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసులో నీకు ఇలాంటి నీతి ఉందా? యేసు జన్మ ద్వారా నువ్వు ఇలాంటి నీతిని పొందావా? ఒక ఊరిలో ఒక ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెతుకుతున్నాడు, ఒక మనిషి గురించి వెతుకుతున్నాడు. ఎక్కడ 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 అని అన్నప్పుడు ఆయన అడిగారు, ఎందుకు వెతుకుతున్నావయ్యా అంటే, నీకేమన్నా ₹1,00,000 అప్పు ఇచ్చా అంటే, అప్పు నువ్వు ఆయనకి ఇస్తే ఎగ్గొట్టి వెళ్ళిపోయాడా, లేకపోతే ఇంకా నీ ఇంటి మీద నాశనం చేశాడా? చాలా అడిగితే అవన్నీ ఏం చేయలేదయ్యా, కానీ నాకు ఆ పేరు. మరి ఎందుకు అడుగుతున్నావా ఆ పేరు? నువ్వు ఎక్కడ దొరకలేదు. చివరికి తను ఏ హాస్పిటల్ నుంచి వచ్చాడు, ఆ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని బలవంతం చేస్తున్నాడు. ఫలానా వ్యక్తి ఎక్కడ అని అంటే వాళ్ళు అడిగారు, ఎందుకు అని అంటే, కాదు ఆయనైతే చెప్పాడు, ఆయన పేరు చెప్పకూడదని. చివరికి ఆయన పేరు చెప్పాడు బలవంతం చేస్తే. నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఈ వ్యక్తి వెళ్ళి కాళ్ళ మీద పడి ఆయనను, ఇయా నువ్వు ఎంత గొప్పవాడు, అసలు ఏమి చూసి నా బ్రతుకులో నువ్వు ఎంత దయ చూపించావు అని నేను అడుగుతా ఉంటే ఎవరికి అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత ఆయనే అందరికీ చెప్పుకున్నాడు. ఆ ఊరిలో ఏంటో తెలుసా, అతడు లారీ యాక్సిడెంట్ అయ్యి రక్తం పోయి హాస్పిటల్లో మరణంతో పోరాడుతున్నప్పుడు, ఇక చచ్చిపోతాడు అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళు వదిలిపెట్టేశారు, బంధువులు వదిలిపెట్టేశారు, నా అన్నవాళ్ళు ఎవ్వరు ఆయన దగ్గరికి రాలేదని. ఎందుకనంటే ఒక రౌడీ దొంగ అందరినీ బాధ పెట్టాడు. భార్యను కొట్టి పిల్లల్ని ఇచ్చేసి మరి ఇతరులను దోచుకొని నానా చెడ్డ పనులు, రౌడీ షీటర్. అలాంటి వాడికి యాక్సిడెంట్ అయితే అందరు ఏమనుకున్నారంటే, అమ్మ నాయన ఇప్పుడైనా పోతాడు, వీడు పోతే పోతాడు అని అనుకొని హాస్పిటల్ అయితే వేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో అది, కానీ అతను బతకడానికి ఛాన్స్ లేదు. కానీ అప్పుడు అక్కడ డాక్టర్ చెప్పారు, ఇతను బతకాలంటే రక్తం కావాలి. ఎవరిస్తారు? సొంత వాళ్ళు ఎవరు ఇచ్చేటట్లేదు, రక్తం కొని తెచ్చి కూడా ఎవరు పెట్టట్లేదు. కానీ ఒక వ్యక్తి వచ్చి ఆయన రక్తం ఇచ్చేసాడు. మరి ఆ వ్యక్తి ఈరోజు మరణంతో పోరాడుతూ చచ్చిపోతున్న స్థితిలో ఉన్నాడు. అందుగురించే దొరకలేదు ఆయన. ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి మొక్కి అడుగుతాడు. ఆయన అడుగుతున్నాడు, నా అనేవాళ్ళు, నా సొంత వాళ్ళు అందరూ వదిలిపెట్టేస్తే కూడా నువ్వు నాకెందుకు రక్తం ఇచ్చావని అడిగాడు. ఆయన చెప్పాడు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ఊరిలో ఆయన పాస్టర్. ఆయన ఈ దుర్మార్గుడిని అందరూ అసహించుకుంటే, రౌడీని అందరూ వెలేస్తే, ఆ లారీ యాక్సిడెంట్ అయితే ఇక పీడ పోద్దనుకుంటే అతనికే వెళ్ళి రక్తం ఇచ్చాడండి ఆ పాస్టర్. ఎందుకంటే ఆ ఊరిలో ఆయన గురించి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాడు ఆ రౌడీ గురించి. చేసినప్పుడు ఒకరోజు తెలిసింది యాక్సిడెంట్ అయిందని. వెళ్ళాడు హాస్పిటల్కి వెళ్ళి, పలానా అంటే ఆయన ఏంటంటే చచ్చిపోతాడు ఇంకా అని చెప్తే, అప్పుడు ఆయనకి ఎట్లా బతుకుతాడంటే రక్తం ఇస్తాడంటే, ఎందుకు చెకప్ చేపిస్తే సేమ్ గ్రూపు, నేను ఇస్తాను రక్తం అంటే హాస్పిటల్లో కూడా ఆశ్చర్యపోయారు. ఏంటంటే ఈ దొంగ రౌడీ గాడికి నువ్వు ఇచ్చాడు. అవునవునని చెప్పి ఆ పాస్టర్ తన రక్తం ఇస్తే బతికాడు. ఆయన ఇప్పుడు తెలుసుకొని నా కాళ్ళ, నాలో ఏముందని నువ్వు ఇచ్చావు రక్తం? నా సొంత అన్నదమ్ములతో పాటు నా బంధువులందరూ వదిలేస్తే నువ్వు నన్ను బ్రతికించడానికి ఏం కారణం అంటే ఆయన ఒకటే చెప్పాడు, నేను ఎలాగైనా చనిపోయినా కానీ నేను పరలోకానికి వెళ్ళిపోతాను, కానీ నువ్వు రక్షణ పొందాలి కనుక నువ్వు మంచిగా మారాలి, నీ బ్రతుకుని లోకంలో మార్చుకోవాలి. నువ్వు ఇంతకాలం అందరి చేత తృణీకరింపబడ్డావు, కానీ ఇప్పుడు నువ్వు ప్రేమింపబడాలి,
నువ్వు దేవుని ప్రేమను చూడాలని నా రక్తం ఇచ్చి అన్ని చనిపోయినా పర్లేదని చెప్పి ఆ పాస్టర్ చెప్పినప్పుడు ఈ వ్యక్తి ఆ రోజు కన్నీటితో అనుకున్నాడు, నిజంగా ఈ లోకములో ఆ తర్వాత తను బ్రతికిన బ్రతుకంతా కూడా ఎవరి రక్తంతో బ్రతుకుతున్నాను నేను ఇప్పుడు, అలా ఆయన పాస్టర్ రక్తం ఇచ్చాడు బతుకుతున్నాను కనుక తన జీవితం అంతా అట్నే గడుపుకుంటాను, నీతిమంతుడిగా బతికాడు. పోలీసు వాళ్ళు అన్నారు ఎట్లా మారారంటే బ్లడ్ మారిపోయిందిగా ఇప్పుడు కనుక మారిపోయాడు. ఎవరు ఇచ్చారు బ్లడ్? ఒక నీతిమంతుడు ఇచ్చాడు. ఎందుకు ఈ ఇలస్ట్రేషన్ చెప్తున్నానంటే ఈరోజు కూడా చాలా మందికి ఈ వాక్యం అర్థం కావట్లేదు. దేవుడు మనకు పరిశుద్ధత నీతి కావటానికి పుట్టాడు ఈ లోకములో. ఆయన మన క్రైస్తవులుగా మారటానికి పుట్టలేదు. ఆయన మన ఆచారాలను, మన వస్త్రాలను, మన పండగలని, మన సంస్కృతిని మార్చడానికి పుట్టలేదు. కానీ మనకు ఆయన పరిశుద్ధత అయి ఉండటానికి, ఆయన మనకు నీతి అయి ఉండటానికి పుట్టాడు. కనుక ఆ నీతి మనకు దొరికిందా? ఆ పరిశుద్ధత మనకు దొరికిందా? అది దొరకకుండా మనం ఒకవేళ యేసు జన్మను ఇంకొక 10 ఏళ్ళు కూడా సెలబ్రేషన్ చేస్తే ఏమొస్తుంది? దేవుని యొక్క వాక్యంలో చూడండి, 2 వచనాలు చూపించి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆ తర్వాత కొరింథీయులకు రాసిన పత్రికలో 2 వాక్యాలు చూపిస్తాను. యేసు ప్రభువు మనకి ఏమై ఉన్నాడో బైబిల్ బహు స్పష్టంగా చెప్తుంది. కనుక దేవుని యొక్క వాక్య ప్రకారం మనమందరం కూడా ఈ లోకంలోకి వచ్చాము, ఒక రోజు వెళ్ళిపోతాం. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దేవుని యొక్క వాక్యం అందరూ కూడా మరి గుర్తుపెట్టుకోండి, మాటలు మరి మీ హృదయంలో కూడా అట్లా ఉంచుకోవాలి. కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనములో అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అంటే యేసుక్రీస్తు మనకు జ్ఞానమును, జ్ఞానం అంటే ఇంకా తొండమున దాన్ని తోపున దాన్ని మనం మొక్కకుండగా, ఇంకా జంతువులను మనుషులను ఆరాధించకుండగా, చతుష్పాద జంతువులు 4 కాళ్ళున్నాయి కూడా దేవుళ్ళు దేవతలని మొక్కకుండగా దేవుడు జ్ఞానమయ్యాడు మనకు యేసుక్రీస్తు. మొదటిది. రెండవది నీతి అయ్యాడు. ఎలాంటి రైచియస్నెస్ అంటే పోలికతో కాదు, వాడి నీతి ఇంత నా నీతి ఇంత ఆ నీతి కాదు, ఆయనే మన నీతి. తర్వాత పరిశుద్ధత అయ్యాడు. ఏ పరిశుద్ధత అంటే మనలో ఏమీ లేదు కానీ ఆయనే మన పరిశుద్ధత అయినాడు. జీసస్ ఈజ్ హోలీ గాడ్, సో ఐఎమ్ హోలీ గాడ్. అంతే, ఇంకేమీ లేదు. అంతే, వేరే ఏం. నేను ఎందుకు పరిశుద్ధుడిని అంటే నేను పసుపు పూసుకొని లేకపోతే మడి పెట్టుకొని ఎక్కడికో పోతే పరిశుద్ధుని కాదు. నేను జస్ట్ పరిశుద్ధ యేసు నమ్మాను కనుక పరిశుద్ధుని, అంతే కదా. చూడండి, ఇక్కడ ఇది ఉంటుంది, దాంట్లో వేలు పెట్టండి, ప్లగ్లో వేలు పెట్టండి. వేలు పెట్టినంత నువ్వు అంత దూరం పోతే పడుతుందా? అక్కడే కింద పడి ఉంటావు. దాంట్లో చెయ్యి పెట్టావు కనుక నీకు షాక్ తగిలింది. అంతే, సింపుల్గా చెప్తున్నానండి. ఈరోజు కూడా చాలా మంది పరిశుద్ధత అంటే ఉపవాసం ఉండి కన్నీళ్ళు ఉండి అవంతా కూడా దేవుని యొక్క కృపను పొందుకోవటం. పరిశుద్ధతకి ఏమీ లేదండి. వీఆర్ హోలీ బికాజ్ వీ బిలీవ్ గాడ్. అంతే, దేవుని నమ్మినందుకు మనం పరిశుద్ధులు కావడానికి ఈ లోకంలో సాధనాలు ఏమీ లేవు. చాలా మంది బాప్తిసం ఎందుకు తీసుకోరు తెలుసా అండి? ఎందుకు తీసుకోవాలంటే నేను మంచిగా ఉంటానో లేదో, తర్వాత మంచిగా ఉంటానో లేదో, నువ్వు ఉండవని నీకు తెలుసు, మంచిగా కావాలని కూడా నీకు లేదు, మంచిగా ఉంటానో లేదో. అడిగాడు చాలాసార్లు కదా. కడుపులో పిల్లోడు తల్లి అంటది నేను డెలివరీ చేస్తా, అవుదు మామీ నేను నడవలేను ఇప్పుడే, నడకొచ్చినాక డెలివరీ చేయండి, కుదరదు కదా. చాలామంది స్కూల్కి పంపించాలి పిల్లల్ని కదా, స్కూల్కి పంపిస్తే చదువు వస్తారు, చదువు వచ్చినాకనే స్కూల్కి వెళ్తా అంటే స్కూల్ ఎందుకు? చదువు వచ్చినాక. ఈరోజు చాలా మంది ఓవర్ యాక్షన్. ఈరోజు బాప్తిసం తీసుకోమంటే ఏమంటారు తెలుసా అండి? నేను మంచిగా ఉంటానో లేదో అంట. నువ్వు ఉండవు మంచిగా తెలుసు కదా. కనుక పుట్టంగానే ఎవరు ఎదగరండి, పెరుగుతూ ఉన్నప్పుడు అన్ని విషయాలు ఎదుగుతారు. మనము కూడా దేవునిలో పుట్టంగానే పరిశుద్ధులం, అంతే, పరిశుద్ధతలో ఎదుగుతాం. హల్లెలూయా. మనము దేవుని నమ్మంగానే నీతిమంతులం, నీతిలో ఫలిస్తాం, అంతే. ఏ ఒక్కడు నడకొచ్చినాక పుట్టాడు, నడక రాదు, తర్వాత నేర్చుకుంటాడు. కానీ మానవుడే కదా, చిన్న పిల్లోడైనా ఒక వ్యక్తే కదా. అలాగున యేసులో మనకు పరిశుద్ధత ఇవ్వబడింది. కనుక మనం సాధించేది, తపస్సులు చేసేది, మాలలేసుకొని మనం గుళ్ళ చుట్టూ తిరిగి మోకాళ్ళ మీద లేకపోతే ఆ యొక్క పొర్లు దండాలు చేసి వచ్చేది కాదు పరిశుద్ధత, నీతి. వి బిలీవ్ గాడ్, సో వి బికమ్ రైచియస్. వి బిలీవ్ గాడ్, సో వి ఆర్ హోలీ. అంతే, యేసు ప్రభు పరిశుద్ధుడు. కనుక అందువచ్చి వాక్యం మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ మాట మర్చిపోతూ ఈ యొక్క టీచింగ్ లో ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు, మూడవది విమోచనమాయాడు, తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టాడు. ఆయన ర్యాన్సమ్ అంటారు, కిడ్నాప్ చేస్తే లక్షల కోట్లు అడుగుతారు కదా, అదిగో మన ప్రాణాన్ని విమోచించడానికి తన ప్రాణాన్ని పెట్టారు, విమోచన అంటారు దాన్ని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్పానంటే యేసు జన్మలో 3వ ఆశీర్వాదము పరిశుద్ధత, నీతి, గాడ్స్ హోలీనెస్
అండ్ గాడ్స్ రైచియస్నెస్ నీకు ఇవ్వబడతాయి తప్ప నీ సొంతంగా కాదు. అందు గురించి ఎఫెసీలకు రాసిన పత్రిక ఆఖరి మాట చూచి ప్రార్థన చేసుకుందాం. తల వంచి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు బహు స్పష్టంగా దీన్ని రాసినాయి కనుక ఎఫెసీలు 2:8-9 దేవుని వాక్యంలో మీరు విశ్వాసము ద్వారా కృపా చేతనే రక్షింపబడి ఉన్నారు. ఫెయిత్ ప్లస్ గ్రేస్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. ఫెయిత్ అంటే విశ్వాసం, యేసు వచ్చాడని నువ్వు నమ్మటము, ఆయన చనిపోయాడని నమ్మటము, ఆయన రక్తం కార్చాడని నమ్మటము, ఇదంతా ఫెయిత్. అంతే. యేసు దేవుడని కూడా నమ్మటము. ఈ కోట్ల దేవుళ్ళలో ఆయన ఒక దేవుడు కాదు, వాళ్ళంతా దేవుడు కాదు, ఈయనే దేవుడు అని నమ్మటమే ఇది విశ్వాసము. ప్లస్ దేవుడు అంటున్నాడు ఉట్టి విశ్వాసం ద్వారా రక్షణ రాదు కానీ కృప అంటున్నాడు. కృప అంటే ఏంటో తెలుసా? నీకంటే ఆయన ముందు పుట్టి నీ పాపాన్ని నీ శాపాన్ని మోసి సిలువలో నిలువున చీల్చేసిన చేదు చిరక తాగి నీ కొరకు ప్రార్థన చేశాడే అది కృప అంటారు, గ్రేస్ అంటారు. అప్పుడప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే 3 మార్క్స్ గ్రేస్ ఇస్తారు, 4 మార్క్స్ గ్రేస్ ఇస్తారు. అంటే ఫెయిల్ అయిన వ్యక్తి పాస్ కావడానికి గ్రేస్ మార్క్స్ ఇస్తారు. కృప అంటే గ్రేస్ కనుక నువ్వు ఎంత చేసినా రక్షణ పొందవు, నువ్వు ఎంత విశ్వాసం వచ్చినా నీ స్థానంలో ఎవరో ఒకరు రక్తం కార్చాలి కనుక ఆ సిలువలో కృప చూపించాడు కనుక కృప చేతనే రక్షణ. ఫెయిత్ ప్లస్ గ్రేస్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్ అంటారు. విశ్వాసము ప్లస్ కృప ఈజ్ ఈక్వల్ టు రక్షణ. అందు గురించి అక్కడ అంటాడు ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరం. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంతే. దేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడు, దానిలో రక్షణ కూడా ఒక వరం కనుక అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. బైబిల్ చెప్తుంది యేసు జన్మలో 3వ ఆశీర్వాదం నవీనత్వము. రక్షణలో మనకు దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడంటే పరిశుద్ధత, నీతి. లోకమంతా చెడిపోయి కుళ్ళిపోయింది ఈరోజు. అదండి, లోకమంతా కూడా నీతి బాహ్యముగా ప్రవర్తిస్తుంటే ఇలాంటి చెడిపోయిన ఈ పాప భూయిష్టమైన లోకములో గాడ్కి, నువ్వు జీసస్కి, ఆయన రైచియస్గా, ఆయన హోలీనెస్ని లోకంలో వెలిగిస్తూ ముందుకు వెళ్ళడానికి యేసు ప్రభు పుట్టాడని చెప్తూ మన ముందు ఒక ప్రశ్న వేస్తున్నాడు. యేసు జన్మ వల్ల ఏమొచ్చింది నాకు? అసలు ప్రశ్న వేసుకోవాలి. అందరం తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదట నేను చెప్పినట్లు యేసు జన్మ ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్పాను. ఒక బొటనిస్ట్ వచ్చి ఆ యొక్క పూలను పరిశీలించినట్టుగా నువ్వు యేసు జన్మ, ఆయన ఏ రోజు పుట్టాడో, ఎక్కడ పుట్టాడో అని తెలుసుకొని వెళ్ళిపోతున్నావా? రెండోది, కొన్ని కోతులు పండగలని సంబరాలు చేసుకుంటూ ఆ సమయానికి మాత్రమే ఆనందం, అంతే. ఇంకొన్ని సీతాకోక చిలకల్లాగా, బటర్ఫ్లైస్ లాగా, ఈ యొక్క రంగుల హరివిల్లు లాగా, ఇదిగో ఈ యొక్క వర్ణాలు రంగుల మీద వాలుతూ వాలుతూ ఈ వారం గడిపేస్తాయి. ఆ తర్వాత ఈ వారం అయిపోయినాక నీ వాస్తవమైన నీ జీవితంలో జరిగేవన్నీ కూడా పడగ విప్పి నాట్యం ఆడుతూ ఉంటాయి. నీ సమస్యలు, నీ బ్రతుకులోని బాధలు, నీ బ్రతుకులోని భయాలు, అవి మళ్ళీ పడగ విప్పి అవి విజృంభిస్తుంటే అయ్యో వచ్చింది కదా యేసు జన్మ. డిసెంబర్లో అందరూ సంతోషపడ్డారు, అందరూ ఆనందించారు, కొత్త బట్టలు వేసుకున్నారు, తిన్నారు, అయిపోయింది. కానీ నాకేమీ లేదే, నేను మళ్ళీ అవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అంటే దేవుడు అంటాడు, బిడ్డ నీవు ఆ యొక్క తేనెటీగల వలె ఈ వాక్యంలోని మకరందాన్ని ఆస్వాదించట్లేదు. ఈ యొక్క యేసు జన్మలో ఉన్న 3 ఆశీర్వాదాలను తరించి నేర్చుకొని నీ అడుగులు దాని మీద మోపి నువ్వు ఆశీర్వాదం పొందట్లేదేమో. ఈరోజైనా యేసు జన్మను ఒక పండగ చేసుకో, తప్పేమి లేదు. కానీ అది నీ జీవితంలో ఏమీ ఇవ్వలేకపోతే ఎన్ని పండగలు వస్తే ఏమవుతుంది? యేసయ్యా, నేను ఆ యొక్క హనీబీస్, ఆ యొక్క తేనెటీగల వలె నీ వాక్యంలోని సారాన్ని, నీ వాక్యంలోని శక్తిని ప్రభావ పొందుకొని నా బ్రతుకులో ఒక 3 ఆశీర్వాదాలు పొందుకుంటాను ప్రభా. మొట్టమొదటిది ప్రభా, నాయన నీ జన్మ ద్వారా ప్రభా నన్ను శత్రువు చేతి నుంచి విడిపిస్తాను. ఇంకా నేను ఒక పాపానికి దాసులని, ఒక పాపానికి బానిసను ప్రభా. నేను ఈ సంవత్సరమైన టీవీని జయించాలి ప్రభా. టీవీ నా టైం అంతా నాశనం చేస్తుంది ప్రభా. అయ్యా, ఈ సమయంలో అయినా నేను ఈ సంవత్సరమైన నా శత్రువు సెల్ ఫోనే ప్రభా. గంటలు మాట్లాడుతూ సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను. ఈ సంవత్సరం నాయన స్పెండిఫ్ట్ నాయన, నాకు ఎప్పుడు డబ్బు కనిపించి నా షాపింగ్ తిరగాలనిపిస్తుంది. ఈ సంవత్సరం ప్రభా నా జీవితంలో యేసయ్యా జన్మించావైతే నా జీవితంలో అయ్యా అబద్ధాలు మానేసుకుంటాను. నా జీవితంలో ఒక బలమైన పాపము నన్ను లోపటి నుంచి శత్రువు నన్ను పట్టుకోవాలనుకుంటున్నాను. ఆనాడు ఇశ్రాయేలు మధ్యలో మేఘస్తంభంగా వచ్చిన ఆయన దిగి వచ్చి నువ్వు నీ ప్రజల్ని కాపాడుకున్న రీతిగా, శత్రువుల చేతిలోంచి విడిపించిన రీతిగా 2000 సంవత్సరాల క్రితం అయితే యేసయ్యా నువ్వే దిగి వచ్చావు కనుక అయ్యా నా శత్రువు చేతి నుంచి నన్ను విడిపించు. నా శత్రువు అంటే ప్రభా ఎవరో ఆ యొక్క భయంకరమైన టెర్రరిస్టులను,
నా శత్రువు అయితే ఎవరిని నేను అవి ఊహించుకోగలను. నా జీవితంలో నా శత్రువు నాకు తెలిసిన ఆయన ఒక చిన్న దురలవాటే నా శత్రువు, అది నన్ను ఓడించి సర్వనాశనం చేసేస్తుంది. కేసయ్య నా శత్రువు చేతిలో వచ్చిన నీకు వచ్చచ్చు. రెండవది ప్రభా, అన్ని విషయాల్లో భయం. పెళ్ళి అవుతుందో కాదో, ఈ రోగం తగ్గుతుందో కాదో, ఈ అప్పు తీరుతుందో కాదో, ఈ ఉద్యోగం దొరుకుతుందో కాదో, నాకు దేవుడు ఫలానా ఆశీర్వాదం ఇస్తాడో లేదో అని చెప్పి భయముతోటే బ్రతుకంతా వెళ్ళదీస్తున్నా. మంచి సుఖకరమైన ఆనందకరమైన జీవితాన్ని కన్నిటికీ దారపోస్తున్నాం. భయముతో మనము మనుషులను నమ్ముకొని, రాజులను నమ్ముకొని, సంస్థ నమ్ముకొని, బ్యాంకులను నమ్ముకొని, వ్యక్తులను నమ్ముకొని మునిగిపోతూ భయపడుతూ ఉంది. దేవుడు ఎందుకు బిడ్డ, నేను మరణ భయం నుంచి విడిపించడానికి పుట్టాను కదా, నాలో భయము, నేను నిన్ను విడవను ఎడబాయని అనుసరిస్తున్నాను కదా. మరి ఆ భయాన్ని పొందేవారు బైబిల్ అంతేకాదు. మూడవది, ఆయన జీవితం ద్వారా, ఆయన పుట్టడం ద్వారా మనం నీతిమంతులం. ఆయన పుట్టుక ద్వారా మనిషికి పరిశుద్ధత ఇవ్వబడింది కనుక యేసు ప్రభువులో ఉన్న పరిశుద్ధత అనుభవిస్తున్నావా? సెయింట్స్ అంటారు కదా, నిజంగా మనుషుల్ని కొలుస్తున్నారు ఈరోజు. ఆ సెయింట్ ఈ సెయింట్ అంటే నిజమైన సెయింట్స్ యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళే. కానీ వాళ్ళలో నువ్వు కూడా ఒకరు కావచ్చు. ఇంకా నీ యొక్క నీతి పోలికతో కూడిన నీతి, నీ బంధువుల్లో, నీ స్నేహితులతో, వేరే వాళ్ళతో పోల్చుకుంటున్నావా నీ నీతిని? వద్దు, వదిలిపెట్టేసే. యేసు నీతిని సెలవు వైపు చూచి పొందుకుంటే నువ్వు ధన్యుడవుతావు. ఈ 3 ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలనుకుంటుండగా, కానీ ఆశీర్వాదాలు ఒట్టిగా ఆటోమేటిక్గా రావండి. నీ హృదయాన్ని తెరవాలి, ఆయనను ఆహ్వానించాలి. యేసు రా నాయన, నువ్వు ఆత్మస్వరూపుడు నాయన. నువ్వు చేసిన గాలి నా నాసిక రంధ్రాల్లో నుంచి నా యొక్క లంగ్స్లోకి వెళ్ళి నా గుండెలోని రక్తాన్ని ఎప్పుడు పవిత్రపరుస్తుంటాయి నాన్న. కనుక నేను బతికున్నాను ప్రభా. మరి గాలే నా లోపలికి వస్తున్నప్పుడు ఆ గాలిని సృష్టించిన దేవుడు నాయన, నువ్వు ఆత్మస్వరూపుడుగా నా గుండెలోకి రాగలుగుతావు రా ప్రభు నాయన. నా జీవితంలో ఆశ ఎంతకాలం, ఎన్నిసార్లు డిసెంబర్ వచ్చిపోతే ఏముంది ప్రభు, కానీ న్యూ ఇయర్ నాకు డిఫరెంట్గా ఉండాలి ప్రభు. నేను ఆనందిస్తూ సంతోషిస్తూ నీ ప్రేమని లోకంలో ప్రకటిస్తాను. స్వామి నాకు సహాయం చేయండి. ఎవరైనా తీర్మానం చేసుకుంటే దయచేసి నీ చేసి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవా, నిజమే దాసుడు చెప్పిన మాటలు నాకు అర్థమైంది ప్రభా. అయ్యా తండ్రి, మీరు ప్రభా ఈ జన్మలో 3 ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభా. అయ్యా అవి నాకు స్వామి దయచేయండి. దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా ఉంటే మీ చేయి చూపిస్తే, ఎవరు చూడట్లేదు మిమ్మల్ని, మీరేమీ సిగ్గుపడనక్కర్లేదు, సంశయించనక్కర్లేదు. దేవుడి ఇస్తున్న అవకాశములు ఆయన ప్రేమను పొందుకోవడానికి ఇంకెవరైనా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చేతి నుంచి వెళ్తాం, ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి నీకే మహిమగంతలు కలుగుగా ప్రభా. ఈ యొక్క జానకాల వేళ ప్రభా నాయన, నీ జన్మలోని యేసయ్య 3 ఆశీర్వాదాలను నాయన పరిశుద్ధాత్మ ద్వారా నాయన జకరియా పలికాడు కనుక నాయన, మేము ఇంకా నా తండ్రి నీ జీవితముల ద్వారా నాయన మాకు ప్రసాదింపబడిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలను వదిలిపెట్టి అయ్యా మేము రంగుల వైపు నా తండ్రి స్టడీస్ వైపు తిరుగుతూ ఉంటే సమయం అంతా వ్యర్థమైపోద్ది నాయన. అయ్యా శ్రేష్టమైన నీ ఆశీర్వాదాలు మేము పొందుకున్నట్టు నాయన. యేసయ్యా నీ అవతారంలో విమోచన ఉంది నాయన, నీ అవతారంలో నిర్భయత్వం ఉంది ప్రభా నాయన. నీ అవతారంలో ప్రభా మాకు నీతి రక్షణ కలిగింది, నూతనత్వం కలిగింది కనుక ప్రభా. అయ్యా పరిశుద్ధత కలిగింది కనుక వాటిని మేము పొందుకున్నట్టుకు నాయన, విశ్వాసం ద్వారా వాటిని మేము సంపాదించుకుంటాము. మా కొరకు నా తండ్రి నాయన ఈ లోకంలో నువ్వు నిన్ను లేవు ధారపోసుకున్నావు కనుక నాయన, నీ జన్మ అనేకులకు ఆశీర్వాదం తీసుకొస్తే మరి నా జీవితంలో ఎందుకు తీసుకొని రావట్లేదు ప్రభా? ఈ సంవత్సరం దాన్ని తీసుకొని రమ్మని ప్రభా నాయన ప్రతి బిడ్డ కూడా నేను కూడా ప్రార్థిస్తున్నాను. అయ్యా చేతులెత్తిన బిడ్డల హృదయాల్లో నీ కార్యం జరిగించండి స్వామి నాయన. ఈ 3 ఆశీర్వాదాలు వారి జీవితంలో ఇవ్వబడును కాక నా తండ్రి నాయన. వారు నాయన ఒక నూతన ఆనంద సంతోషాలతో యేసు జన్మను బట్టి కలిగిన ఈ గొప్ప ఆశీర్వాదాలను వారు నిజంగా పొందుకొని తమ జీవితాంతం వారు ముందుకు సాగుటకు మీరే సహాయం చేయమని, ఇంతబడిన వాక్యానికి నన్ను నారు కట్టి నీరు పోసిన నిరంతరంగా మీరే ఫలింపు చేయమని, మరొకసారి ఎన్నికలేని దీన దాసుడు నన్ను కూడా నిలబెట్టి వాడుకున్నందుకు స్వామి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది మనవులను ప్రార్థనలు మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.